ఓకే, ఉదయకాల సెషన్లో బైబిల్ యొక్క ప్రాముఖ్యత గురించి, సేవకుని యొక్క బాధ్యత గురించి రెండు మాటలు నేను జ్ఞాపకం చేశాను. ఈ రెండో సెషన్లో బైబిల్ని మనం ఎలా స్టడీ చేయాలి అనే విషయాన్ని గురించి ఈ రెండో సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం. దానికి మీ అందరికీ ఒక కొద్దిపాటి మెటీరియల్, చిన్న నోట్స్ మీకు అందించడం జరిగింది. దాని లోపల కంటెంట్ అనేటువంటిది ఒక పేజీ ఉంది కదా, చూసారా? కంటెంట్లో 8 విషయాలు ఉన్నాయి. ఒకటి, డైలీ డివోషన్, అనుదిన ధ్యానం. దేవుని సేవకుడిగా ప్రతిరోజు దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండటానికి పర్సనల్ డివోషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. క్వైట్ టైం అంటాం, దేవునితో ఏకాంతంగా గడిపేటువంటి సమయం, దేవునితో వ్యక్తిగతంగా గడిపేటువంటి సమయం. అది ప్రార్థనలోనైనా వాక్య ధ్యానములోనైనా దేవునితో కొంత సమయాన్ని మనము గడపాలి. కానీ దాని కొరకు మనం దేవునితో ఎట్లా సమయాన్ని మనం వెచ్చించగలుగుతాం, దేవునితో సమయాన్ని ఎట్లా గడపగలుగుతాము, దాని కొరకు మనం ఏం చేస్తే దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటాము, ఎలా ఉంటాము అనేటువంటి దాని గురించి తెలియచేయడానికి డైలీ డివోషన్ అనేటువంటిది పేజీ నెంబర్ 1లో ఉంది. ఆ తర్వాత బైబిల్ గురించి చదవటం మొదలు పెడితే, బైబిల్ అనేటువంటిది ఒక చిన్నపాటి లైబ్రరీ, కొద్దిపాటి లైబ్రరీ అంటాం, అంటే పుస్తకముల సముదాయం. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 66. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 39. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. కనుక ఈ పుస్తకముల సముదాయమును, ఈ 66 పుస్తకాలను మనం ఎట్లా స్టడీ చేయాలి, ఒక్కొక్క బుక్ని చదువుకుంటూ వెళ్ళాలి. ఆ పుస్తకాన్ని చదివేటప్పుడు ఆ పుస్తకములో ఉన్న వాటిని ఎలాగూ గ్రహించాలి, వేటిని మనము పరిశీలించాలి అనే దాని గురించి రెండో పాయింట్లో పుస్తకముల స్టడీ పద్ధతి అనే దాంట్లో వివరించడం జరిగింది. ఆ తర్వాత పుస్తకాలలోనే మరలా మనకి ఏమున్నాయంటే అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకములో మనకి ఏం కనబడతాయి? అధ్యాయాలు. సపోజ్ ఆదికాండం తీసుకున్నాం అనుకోండి, ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 50 అధ్యాయాలు ఉన్నాయి. నిర్గమాకాండంలో 40 అధ్యాయాలు, లేవియాకాండములో 23, సంఖ్యాకాండములో 27, ద్వితీయోపదేశకాండంలో 34. ఇలాగ మనం యెహోషువ, న్యాయాధిపతులు ఇలా ముందుకు వెళితే ఏ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయటువంటిది మనకు తెలుస్తుంది. ఇంతకీ బైబిల్ మొత్తంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయండి? అయ్య బాబు, అందాక మేము వెళ్ళలేదండి. పుస్తకాలే తెలియదు నాకు, ఇంకా అధ్యాయాలు అడుగుతున్నారు మీరు. అధ్యాయాలే తెలియదు, ఇక వచనాలు అడుగుతున్నారు. ఎక్కడ చెప్పమంటారండి ఇవన్నీ? మాకు ఎక్కడ గుర్తుంటాయండి అని అనొచ్చు కదా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను బైబిల్ చదువుతున్నానండి అనుకుంటాం. బైబిల్ ఎలా చదువుతున్నావో, బైబిల్ ఏం చదువుతున్నావో, ఈ మెథడ్స్ అన్నిటిని మీరు చదివితే అప్పుడు మీరు ఎంత బాగా బైబిల్ స్టడీ చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. కనుక ఈ రోజున ఈ బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న అధ్యాయాల గురించి, ఓకే. రెండవ మెథడ్ ఏంటంటే బైబిల్ పుస్తకముల స్టడీ. మూడవది అధ్యాయముల స్టడీ. తర్వాత అధ్యాయాలలో వచనాలు ఉన్నాయి, ఆ వచనాలను ఎట్లా స్టడీ చేయాలి, వచనం వెంబడి వచనం చదివేటప్పుడు ఆ వచనాలలో ఉన్న వాటిని వేటిని గ్రహించాలి, పరిశీలించాలనే దాని గురించి వచనాల స్టడీలో ఉంటుంది. ఆ తర్వాత వచనాలు చదువుతూ ఉంటే ఆ వచనాలలో ఎన్నో పదాలు ఉన్నాయి. ఒక్కొక్క పదము ఎంతో విలువైనటువంటి పదం. ఒక మాట
కనుక ఈచ్ వర్డ్ హ్యాస్ గాట్ ఎ మీనింగ్. ప్రతి మాటకి చాలా అర్థం ఉంది. బైబిల్లో చిన్న మాట కూడా కానీ అనే మాటకి, అయితే అనే మాటకి, కాబట్టి అనే మాటకి, అటు తర్వాత ఇలాంటి చిన్న చిన్న మాటలు కూడా ఏముంటుంది, చాలా అర్థం ఉంటుంది. అందుకని పదాల గురించి మనము స్టడీ చేసేటప్పుడు ఆ పదాల గురించి ఎట్లా స్టడీ చేయాలి, ఏమేమి స్టడీ చేయాలనే దాని గురించి మనం చూడవచ్చు. తర్వాత ఇలా అధ్యాయాల వారీగా, వచనాల వారీగా పదాల గురించి చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. కనుక క్యారెక్టర్స్ అని అంటాం, బైబిల్ క్యారెక్టర్స్. బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. మంచివారి గురించి, చెడ్డవారి గురించి కూడా బైబిల్ రాయబడింది. కనుక ఒక వ్యక్తిని గురించి స్టడీ చేసేటప్పుడు, సపోజ్ కొంతమందికి అబ్రహాము గారు అంటే చాలా ఇష్టం, కొంతమందికి నోహా గారు అంటే చాలా ఇష్టం, కొంతమందికి యాకోబు అంటే చాలా ఇష్టం, ఏమంటే కొంతమంది మోషే అంటే ఇష్టం, కొంతమందికి యెహోషువ అంటే ఇష్టం కదా. ఇలాగ కొంతమంది పౌలు అంటే ఇష్టం కదా, కొంతమందికి స్టెఫన్ అంటే చాలా ఇష్టం, రకరకాలు ఉంటారు. కొంతమందికి యోధా అంటే ఇష్టం కదా, కొంతమందికి బరబ్బా అంటే ఇష్టం కదా, కొంతమందికి బర్నబా అంటే ఇష్టం కదా, కొంతమంది దావీద్ అంటే ఇష్టం, దానియేలు అంటే ఇష్టం, సంసోన్ అంటే ఇష్టం. ఇలా బైబిల్లో చాలామంది పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా. కనుక వ్యక్తుల గురించి ఆది కాండం నుంచి చదువుకుంటూ వెళితే ఎంతోమంది వ్యక్తులు మనకి పరిచయం అవుతూ ఉంటారు. కనుక మనము ఈ లోకంలో గడిచిపోయిన వారి గురించి, భవిష్యత్తులో రాబోయే తరం గురించి మనం తెలుసుకోవాలంటే బైబిల్ చదివితే చాలు. చాలామంది గురించి బైబిల్ మనకి పరిచయం చేస్తారు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్లు, పుస్తకాలు చదివే కంటే ఈ శ్రేష్ఠ గ్రంథాన్ని బైబిల్ చదివితే ఎన్నో విషయాలు మనం ఈ బైబిల్లో నుంచి నేర్చుకుంటాం. తర్వాత వ్యక్తుల గురించే కాదు, ఆ వ్యక్తి యొక్క గుణగణాల గురించి కూడా మనం ఎలా స్టడీ చేయాలి కదా. కొంతమంది మంచివాళ్ళు, కొంతమంది చెడ్డవాళ్ళు. బైబిల్ చదువుతున్నప్పుడు న్యాయాధిపతులు కనబడతారు, కొంతమంది రాజులు పరిపాలన చేశారు. రాజులలో మంచి రాజులు ఉన్నారు, చెడ్డ రాజులు, అంటే మంచిగా పరిపాలన చేసిన వారు ఉన్నారు, చెడ్డగా పరిపాలన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక వాళ్ళ యొక్క గుణాల గురించి, గుణగణాల గురించి, వారి వ్యక్తిత్వం గురించి మనము తెలుసుకోవడానికి ఈ బైబిల్ మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకోసమని ఇంకా చాలా విధానాలు ఉన్నాయి, కానీ మనం బైబిల్ చదువుతున్నప్పుడు బేసిక్గా మనకి ఇవి తారసపడతా ఉంటాయి. కనుక ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. 1 డైలీ డివోషను, 2 పుస్తకముల స్టడీ, ఆ తర్వాత అధ్యాయాలు, అధ్యాయాలలో ఉన్న వచనాలు, వచనాలు ఉన్న పదాలు, పదాలలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల యొక్క గుణగణాలు. ఇప్పుడు మనం లిస్ట్ తయారు చేయాలి. ఇప్పుడు వీ హ్యావ్ టు మేక్ ద లిస్ట్. ఓకే, రైట్. ఇప్పుడు చాలామంది బైబిల్ గురించి నన్ను చాలా రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రత్యేకంగా బైబిల్ గురించి తెలియకుండా బైబిల్ కాలేజీకి వస్తారు చాలామంది. 75%, 25% పాస్టర్ గారి కుటుంబంలో పుట్టిన పిల్లలు, లేకపోతే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పిల్లలు, వాళ్ళకి బైబిల్ గురించి తెలుస్తుంది. కొంతమందికి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన, సేవకుని కుటుంబంలో పుట్టిన చాలామందికి 75% చాలామందికి బైబిల్ గురించి తెలియదు. కనుక బైబిల్ గురించి అసలు అవగాహన లేకుండా బైబిల్ కాలేజీకి తరఫీదు కొరకు వస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాళ్ళు అడిగిన ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు మీ ఎదుట ఉంచుతారు. సహజంగా తరచుగా అడిగేటువంటి ప్రశ్నలు కొంతమంది అడుగుతూ ఉంటారు. ఏమనంటే, పాస్టర్ గారండి, సార్ గారండి, బైబిల్ని ఎంతకాలం చదవాలండి అని అడుగుతుంటారు కొంతమంది కదా. ఎంతకాలం? ఒకసారి చదివితే సరిపోదా, 2 సార్లు చదివితే సరిపోదా, 3 సార్లు చదివితే సరిపోదా, ఎంతకాలం చదవాలండి అని అంటుంటారు. దాని గురించి బైబిల్ ఏం సమాధానం చెప్తుందంటే, ద్వితీయోపదేశకాండంలో మనం చదివితే 17వ అధ్యాయము 20వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. ఏమనంటే, బ్రతుకు దినములన్నిటను ఈ ధర్మశాస్త్ర గ్రంథమును చదవవలెను అని ఉంటుంది. ఎప్పటి వరకు చదవాలంట? బ్రతుకు దినములన్నిటను.
నీ జీవితకాలం అంతయు ఏం చేయాలి? ధర్మశాస్త్ర గ్రంథాన్ని, బైబిల్ని మనం చదవాలి. ఓకేనా? సో కనుక మొదటి ప్రశ్న, బైబిల్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుద్దంటే బైబిల్లో దొరుకుద్ది. కనుక బైబిల్ ఏమంటుందంటే, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? నీ ప్రశ్న ఏంటి? నీ ప్రశ్న ఏంటో చెప్తే దానికి సమాధానం ఎవరిస్తారు? బైబిల్ ఇస్తుంది. కనుక నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుద్ది అంటే బైబిల్ దొరుకుద్ది. కనుక మనం ఏం చేయాలి? సమాధానం కావాలంటే బైబిల్ని బాగా చదవాలి. కనుక మొదటి ప్రశ్న ఏంటంటే, బైబిల్ని ఎప్పటి వరకు, ఎంతకాలం చదవాలి? జీవితకాలం మట్టుకు, జీవిత దినాలన్నిటిని మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 20వ వచనంలో దానికి జవాబు ఉంది. రెండవది, కొంతమంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారండి ఎంతసేపు చదవాలండి బైబిల్ అని అంటారు. ఎంతసేపు చదవాలి? హౌ మచ్ టైం వీ నీడ్ టు స్టడీ ద బైబిల్? రోజులో, దినములో ఎంతసేపు బైబిల్ చదవాలి? నేను మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతా, మీరు ఎంతసేపు బైబిల్ చదువుతారు? మనకి రోజుకి 24 గంటల సమయం ఉంది. 24 గంటల సమయంలో బైబిల్ చదవటానికి మీరు ఎంత సమయాన్ని వెచ్చిస్తారు? ఎంత సమయాన్ని మీరు కేటాయిస్తారు? అసలు బైబిల్ చదివే అలవాటు ఉందండి మనకి? ఉంది. చాలా మంచి అలవాటు అది కదా. ఉదయకాలంలో లేవగానే దేవుని సేవకుడు దేవుని స్వరము వినాలి. ఒక భక్తుడు చక్కని పాట పాడతాడు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయకాలం లేవగానే ప్రతి దేవుని సేవకుడు మోకాల మీదకి వచ్చి, ప్రభువా ఈరోజు నీ స్వరము నాకు వినిపించు. దేవుడు తన స్వరముతో పలు విధాలుగా మనతో మాట్లాడుతుంటాడు. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన స్వరం ద్వారా మాట్లాడుతుంటాడు. దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడే విధానాలు, పలు విధాలు బైబిల్ చెప్తా ఉంది. సరే, కనుక దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. ఎంతసేపు చదవాలి అనేటువంటిది మన ప్రశ్న. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. నెహెమ్యా 9వ అధ్యాయము 3వ వచనం చదివితే, వారు అక్కడ దేవుని వాక్యాన్ని ఎంతసేపు చదివారంటే 9:3. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరైనా ఒకళ్ళు. వారు ఒక జాము సేపు తామున్న చోటునే నిలువబడి ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చారు. ఎంతసేపు? ఒక జాము సేపు. మనకి ఎన్ని జాములు ఉన్నాయండి? ఎన్ని జాములు? 4 జాములు కదా. అంటే ఒక జాముకి ఎన్ని గంటలు? 4 జాములు అంటున్నారు. మళ్ళా కదా. ఒక జాము సేపు తామున్న చోటుని నిలువబడి యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చారు. ఆ జాములో 10% అయినా గడుపుతున్నాం మనం వాక్యం చదవటానికి. 4 జాములు 24 గంటలు అంటే 6 నాలుగులు 24 గంటలు. అంటే ఒక జాముకి ఎన్ని గంటలు? 6 గంటలు. అంటే వాక్యాన్ని చదవటానికి నువ్వు ఎంత సమయం కేటాయించాలంటే 6 గంటల సమయం మోకాల మీద ఉండి దేవుని వాక్యాన్ని నీవు చదవాలి. అది మనం చేయాల్సిన పని. నేను ఇందాక 2 పనులు చెప్పాను. మన పని ఏంటంటే వాక్యం చదవటము, ప్రార్థన చేయటం. ఈ 2 పనులు తప్ప మనకి వేరే పని లేదు. ఈ 2 చేయకుండా ఏం చేస్తున్నాం? చాలా పనులు చేస్తున్నాం. చేయవలసిన పని మానివేసి చేయకూడని వాటన్నిటిని చేస్తున్నాం కనుక అందుకనే మనం వాక్యం చెప్పినా కార్యాలు జరగవు,
ప్రార్థన చేసిన కార్యాలు జరిగాయి. పేతురు పెంతుకొస్తు పండుగ తిన్న తర్వాత ప్రసంగం చేశాడు. ఒక ప్రసంగానికి ఎంతమంది రక్షణ పొందారు? 3,000 మంది మారు మనసు పొందారు. ఈరోజు నువ్వు ప్రసంగం చేస్తే ముగ్గురన్న మారు మనసు పొందుతున్నారా నీ ప్రసంగానికి? లేదు. ఎందుకని? వాక్యం చదవటంలో మనం సమయాన్ని ఏం చేయటం లేదు, కేటాయించడంలా. కనుక ఇప్పుడు ఎంతసేపు వాక్యం చదవాలంటే 6 గంటలు చదివితే ఎట్ట కుదురుతుంది పాస్టర్ గారు అంటారేమో. నేను చెప్తాను, దట్ ఈస్ యువర్ డ్యూటీ. అది నీ కర్తవ్యం, నీ బాధ్యత, అది నీ పని. ఈ పనికి మించిన ఇంకొక పని నీకు లేదు. ఉత్తమమైన దానిని మరీ ఎంచుకుందట. యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది. యేసయ్య సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చోవడమే మన పని. కూర్చోవలసిన స్థలంలో మనం కూర్చోవడం లేదు. అందుకనే మనము చాలా విషయాల్లో మనము ఫలభరితంగా విజయవంతంగా ఉండలేకపోతున్నాం. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరినీ కూడా మీరు చదివితే, అబ్రహాము కానీ, మోషే కానీ, యెహోషువ కానీ, దానియేలు కానీ, పౌలు కానీ, పేతురు కానీ, అపోస్తలులు వీళ్ళందరూ కూడా ప్రభు పాదాల దగ్గర గంటల తరబడి కూర్చున్నారు, విన్నారు, ఆయన స్వరం విన్నారు, వాక్యాన్ని బాగా చదివారు వారు. అందుకే మన పితరులు పూర్వీకులు గొప్ప గొప్ప పరిచర్య చేశారు. భక్త సింగ్ గారు ఎంత పరిచర్య చేశారు మనకి కదా. మన రాష్ట్రంలో గురించి చెప్తుంది, బయట దేశాల సంగతి మనకెందుకు. బయట ప్రపంచంలో 100 మంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, గంటల తరబడి దేవుని వాక్యాన్ని చదివిన వారు. డిఎల్ మూడీ గారు కదా, ఇందాక చెప్పాను నేను, బిల్లీ గ్రహాం గారు, గొప్ప గొప్ప సువార్థికులు దేవుని వాక్యాన్ని గంటల తరబడి చదివి ధ్యానం చేశారు. అందుకే వారు ప్రపంచాన్ని అలా కదిలించగలిగారు వారి బోధల చేత. ఇప్పటికీ కొంతమంది గొప్ప గొప్ప నాయకులు, ప్రీచర్స్ అందరూ వాళ్ళ బోధలు వింటానే ఉంటారు. ఇప్పటికీ ఆడియో టేప్స్, వాళ్ళ బోధలు విని వీళ్ళు మోటివేట్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి వచ్చి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. నేను జ్ఞాపకం చేస్తాను. కనుక వాక్యాన్ని ఎంతసేపు చదువుతున్నాము అనేటువంటిది మనకు మనముగా పరిశీలన చేసుకోవాలి. మూడవది, చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమన్నా వాక్యాన్ని ఎలా చదవాలండి అని అడుగుతూ ఉంటారు. ఎలా చదవాలి? హౌ టు రీడ్ ద బైబుల్, ఎలా చదవాలి? యెషయా గ్రంథం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథంలో 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనిడి అంటది. ఎట్లా చదవాలట? పరిశీలనగా చదవాలంట. నువ్వేం చదువుతున్నావో పరిశీలన చేయాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, పరిశీలన చేయటం. కనుక యెహోవా గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. బైబిల్ గ్రంథంలో బెరయా విశ్వాసుల గురించి పౌలు ఏమంటాడు? పౌలు బోధించిన తర్వాత లేఖనములు అలాగున్నవో లేవోనని అనుదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరని ఉంటుంది. వాళ్ళు చదివే బ్యాచ్ కాదు, వాళ్ళు ఏ బ్యాచ్ అంట? పరిశీలన చేసేవాళ్ళు. మనం ఇంకా చదివే దగ్గర ఇంకెప్పుడు పరిశీలన చేస్తాము? లేఖనాలను పరిశీలన చేయాలి, పరిశోధించాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. ఇంకా పౌలు అంటాడు, మీరు ఇంకా మూలపాఠాలు నేర్చుకునే వారిగానే ఉన్నారు కదా, పాలు తాగేవారిగానే ఉన్నారు, ఇంకా బలమైన ఆహారం ఎప్పుడు తింటారు అని అంటాడు. కనుక బైబిల్ని ఎలా చదవాలంటే పరిశీలనగా చదవాలి. నేను ఇన్నిసార్లు చదివానని నేను చెప్పలేను, కానీ నా పద్ధతి ఎలా ఉంటుందంటే, నేను ఏదైనా ఒక పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకములో అసలు ఏమి రాశాడు ప్రభు, ఆ అధ్యాయాలలో ఏముంది, ఆ వచనాలలో దేని గురించి చెప్తున్నాడని ఒక్కొక్క పుస్తకాన్ని సుమారుగా 10-20 సార్లు పదే దాని గురించి కొంత అవగాహన నాకు ఏర్పడేదాకా ఆ పుస్తకాన్ని నేను చదువుతూనే ఉంటా. కొంతమంది ఏమో, సార్ ఈ సంవత్సరంతో 50వ సారి ముగిస్తున్నాను బైబిల్,
ఈ సంవత్సరంతో 99వసారి నేను ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్, చాలా సంతోషం, చాలా మంచిది. ఇన్నిసార్లు నువ్వు బైబిల్ చదువు ముగించగలిగావు, దేవుడు మంచి కృప ఇచ్చాడంట. కానీ ఎన్ని విషయాలు నువ్వు గ్రహించగలిగావు, ఎన్ని విషయాలు నీ జీవితంలోనికి అనుభవించుకోగలిగావు కదా, వేటి ప్రకారంగా ఎంతవరకు నీవు జీవించగలుగుతూ ఉన్నావో అనేటువంటిది మనం ఏం చేయాలంటే బేరీజు వేసుకోగలి. కనుక ఈ విషయాలు కొంచెం గమనించండి. ఎన్నిసార్లు చదివామనేది ప్రాముఖ్యం కాదు, కానీ నువ్వు ఎంతవరకు చదివినది గ్రహిస్తున్నావు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక నేను ఒక పుస్తకం తీసుకుంటే, అది పత్రికలైనా, సువార్తలైనా, అపోస్తల కార్యమైనా, చరిత్ర పుస్తకాలైనా, పంచకాండాలు, ఏదైనా సరే, దాని గురించిన కొంత అవగాహన, పరిపూర్ణమైన అవగాహన నాకు ఎప్పటికీ రాదు. ఎందుకంటే నాకు అంత జ్ఞానం లేదు, నాకు అంత చదువు లేదు. నాకున్న జ్ఞానం కొద్దిపాటిది, నాకున్న చదువు కొద్దిపాటిది. అందుకని ఆ బైబిల్ గురించిన పరిపూర్ణమైన అవగాహన నాకు నా జీవితకాలం చదివినా కూడా రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని అమూల్యమైన గుడార్థవంతమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. కనుక వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, సాధన చేస్తున్నాను. ఏమండి, ఏం చేస్తున్నావు? సాధన చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. కీప్ ఆన్ రీడింగ్ కదా. మెడిటేట్ చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, దేవుని అడుగుతున్నాను, ప్రభువా ఇది చదువుతున్నా, నాకు అర్థం కావట్లా, ఈ విషయం ఏంటి నాకు. నేను ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతున్నా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 13, 14. మళ్ళీ 13 అంటున్నా, మళ్ళీ 14 అంటున్నా. 13. ఓకే. నేను ఈ పత్రిక చదువుతున్నప్పుడు నాకు రెండు విషయాలు అర్థమైంది. శ్రేష్ఠుడు, శ్రేష్టమైనవి. భక్తుడు 2 మాటలు తేల్చేశాడు ఆ పుస్తకాన్ని. ఏంటంటే శ్రేష్ఠుడు, శ్రేష్టమైనవి. ఎవరి శ్రేష్ఠుడు, ఎందుకు ఈయన శ్రేష్ఠుడయ్యాడు అని హెబ్రీ గ్రంథకర్త హెబ్రీకి రాసిన పత్రికలో యేసు ప్రభుని గురించి చాలా విషయాలు చెప్తాడు. ఈ శ్రేష్ఠుడు ఏం సిద్ధపరిచాడు? మన కొరకు శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచాడు. హెబ్రీకి రాసిన పత్రికలో శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి. ఆ శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. అది హెబ్రీకి రాసిన పత్రిక సారాంశం. ఇలాగున ప్రతి పుస్తకానికి ఒక సారాంశం ఉంది. ఆ సారాంశాన్ని మనం పట్టుకోగలిగితే అందులో గ్రంథకర్త ఏమి రాయటానికి, ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో మనకు బాగా అర్థమవుతుంది. అందుకని బైబిల్ని పరిశీలనగా చదవాలి, అందులో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని న్యూస్ పేపర్ లాగా హెడ్లైన్ చదువుకుంటూ వెళ్ళడానికి కాదు, పైన చదువుకుంటూ వెళ్ళిపోయేది కాదు, ఏదో ఒకసారి చదివేసి స్తోత్రం ఆత్రం అని చెప్పేది కాదు కదా. యూ నీడ్ టు అండర్స్టాండ్, గ్రహించాలి. అందుకని ఫిలిప్పు నపుంసకుని అడుగుతాడు, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని. ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగూ గ్రహింపగలుగుతాను? అన్లెస్ ఎవరైనా చెప్పకపోతే, వివరించకపోతే నాకు ఎట్లా అర్థమవుతుందయ్యా? నాకు చెప్పేవాళ్ళు, వివరించేవాళ్ళు కావాలి. అప్పుడే నేను కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి వీలవుతుంది. నేను కూడా స్టూడెంట్ని, ఇప్పటికీ స్టూడెంట్ని. ఎవరైనా చెప్తే వినాలని ఆశపడతాను, ఎవరైనా చెప్తే నేర్చుకోవాలని ఇప్పటికీ ఆశపడతాను. ఇప్పటికీ తెలుసుకోవాలని తపన ఇంకా నా లోపల చాలా ఉంది. ఆ తెలుసుకోవడం కోసం బైబిల్ని, పుస్తకాలను, గ్రంథాలను ఏం చేస్తాను, 24 గంటలు ముందేసుకొని ఏమిటయ్యా ఇందులో ఉన్న సత్యము, సత్య సారాంశం ఏంటి, ఏమిటి జ్ఞానం అని చెప్పి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి పరిశుద్ధ దేవునికి వచ్చిన జ్ఞానం. ఎవరికి వచ్చి? ఈ లోక జ్ఞానం కాదు, కానీ పరిశుద్ధ దేవునికి వచ్చిన జ్ఞానం కావాలి మనకి. ఆ జ్ఞానం సంపాదించుకోవాలి.
ఆ జ్ఞానం ఎక్కడుందంటే బైబిల్ గ్రంథంలో ఉంది. కనుక ఈ జ్ఞానం పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే యెహోవా గ్రంథమును పరిశీలనగా చదవాలి. చెప్పండి, ఎట్లా చదవాలా? ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఎంతకాలం చదవాలా? ఎంతసేపు చదవాలి? ఎలా ఎలా చదవాలి కదా? రైట్. కొంతమంది, పాస్టర్ గారు ఎప్పుడు చదవాలండి? ఉదయం పూట చదవాలా? మధ్యాహ్నం చదవాలా? రాత్రి చదవాలా? ఉదయం ఏం చదవాలి? రాత్రికి ఏం చదవాలి? అదే చాలా ప్రశ్నలు అడుగుతుంటారు నన్ను. మరి మిమ్మల్ని ఎవరైనా అడిగారో లేదో నాకు తెలియదు, కానీ నన్ను చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతాను. నేను ఓపికగా సమాధానం చెప్తా ఉన్నాను, అందుకని అడుగుతుంటారు. కొంతమంది ఓపికగా సమాధానం చెప్పరు, మాట దాటేస్తుంటారు. అందుకని ఆయన అడిగినా ఒకటే, అడగపోయినా ఒకటే. ఎందుకు వచ్చిందిలే కర్మనని అడగను కూడా అడగరు. చెప్పేవాళ్ళు ఉంటే ఏం చేస్తారు? అడిగేవాళ్ళు కూడా అడుగుతానే ఉంటారు. కనుక మనము హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పాలంటాడు పేతురు గారు. హేతు అంటే కారణం, ఇది ఎందుకు ఇలాగు, అది ఎందుకు అలాగు అని చెప్పి ఎవరైనా అడిగితే మనం ఏం చేయాలట? సాత్వికంతో సమాధానం చెప్పమని బైబిల్ చెప్తుంది. అందుకని నేను కొంచెం ఓర్పు చేసుకొని ఎవరైనా దాని ప్రశ్న అడిగితే వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి కొంచెం ప్రయత్నం చేస్తాను. ఓకే, అందుకని నేను చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. వాళ్ళు అడగటం కూడా నేను కూడా చాలా విషయం నేర్చుకోవడానికి నాకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అడగకపోతే వాళ్ళ మనసులో ఏముందో నాకేం తెలుస్తుంది కదా? ఒక టీచర్ ఎప్పుడు ఏం చేస్తాడంటే ముందు ఆడియన్స్ చేత ప్రశ్నను అడిగిస్తాడు. ఒక టీచర్ చేసే పని ఏంటంటే, వాట్ యూ థింక్ ఆఫ్ ఇట్, దీని గురించి నీవు ఏమనుకుంటున్నావు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి చాలామంది అడిగితే ఆయన నీవేమనుకుంటున్నావు? బోధకుడా బోధకుడా, ఇదిగో నీవు ఏలియావని కొందరు, మోసేవని కొందరు, ప్రవక్తవని కొందరు, యోనావని కొందరు అనుకుంటున్నారయ్యా. సరే, వాళ్ళ సంగతి ఎందుకు, కానీ ఇంతకు మీరేమనుకుంటున్నారు నన్ను గూర్చి అని అంట కదా. సో కనుక వాట్ యు అండర్స్టాండ్, బైబిల్ గురించిన నీ అవగాహన ఏంటి? ఎంతవరకు నీవు బైబిల్ని అర్థం చేసుకుంటున్నావు? సరే, బైబిల్ ఎలా చదవాలండి? రోజులో ప్రతి దినము బైబిల్ చదవాలని చెప్తుంది. ఎవ్రీడే మన రోజుకి 3 పూటలు ఎట్లా ఆత్మకు కూడా అంతే ఆహారాన్ని ఏం చేయాలి? శరీరానికి ఎంత బలమైన ఆహారం ఇస్తున్నామో ఆత్మకు కూడా అంతే ఆహారాన్ని ఇవ్వాలి. దానియేలు దినమునకు ఎన్నిసార్లు? దానియేలు 3 సార్లు, దావీదు దినమునకు 7 మార్లు దేవుని స్తుతించి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేసే ముందు వాక్యం చదివి తర్వాత ప్రార్థన చేస్తారు. అది వాళ్ళ కొన్ని క్రమం. కనుక దేవుని సేవకులకు మనకు కూడా కొన్ని క్రమాలు ఉండాలి. క్రమమును అనుసరించి, నియమమును అనుసరించి మనం ఏం చేయాలంటే కొన్ని పనులు చేయాలి. పోరాడేవాడు నియమ ప్రకారముగా నియమ ప్రకారం పోరాడకపోతే కిరీటం దొరకదన్నాడు కదా. కనుక కొన్ని నియమాలు ఉండాలి దేవుని సేవకుడికి. దానియేలుకు కొన్ని నియమ ప్రకారముగా యథాప్రకారముగా బైబిల్ చదవడానికి కూడా మనకు కొన్ని నియమం ఉండాలి. ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, ఎంతసేపు చదవాలి అనేది దేవుని సేవకుడిగా ఏం చేయాలి? వాక్యం చదవడానికి కొంత సమయాన్ని మన జీవితంలో కేటాయించాలి. సరే, ఇంతకీ ఎందుకు చదవాలండి బైబిల్? ఏం పని లేదా మనకి? బైబిల్ ఎందుకు చదవాలి? వై వీ నీడ్ టు స్టడీ ద బైబిల్. బైబిల్ని మనం అసలు ఎందుకు మనం చెప్తాం సేవకుల, బాబు బైబిల్ చదువుకోనైనా చదువుకోమా అని చెప్పి. పాస్టర్ గారు అండి ఎందుకు చదవాలండి బైబిల్ అని అడుగుతారు. ఏం చెప్తాం? బైబిల్ ఎందుకు చదవాలి? అయ్యా వింటున్నారా? కొంతమంది నా కోసం ప్రార్థన చేస్తున్నట్టున్నారు. వెరీ గుడ్. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా. కనుక హెచ్చరించడానికి, బోధించడానికి, జీవించడానికి, బ్రతికించడానికి ఎన్నో రకాలైనటువంటి ఉద్దేశాలు బైబిల్లో ఉన్నాయి. దాని కొరకు మనం ఏం చేయాలంటే బైబిల్ చదవాలి. కొన్నిసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు ఆదరించబడతాం, ప్రోత్సహించబడతాం,
దిద్దబడతాం, సరిచేయబడతాం, కడగబడతాం, శుద్ధి చేయబడతాం. ఎన్నో రకాలైన ప్రయోజనాలు బైబిల్ వలన. దావీదు 119 కీర్తనలు ఎన్నున్నాయి? నీ వాక్యమే నన్ను బ్రతికించింది, ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగించింది. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వాక్యం వెలుగుగా ఉంటుంది, నిన్ను నడిపిస్తుంది, బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది, నిన్ను పోషిస్తుంది. వాక్యం నీ దగ్గర ఉంటే ఆహారం ఉన్నట్లే. వాక్యం లేకపోతే నీకేమి రా. ఈ సర్వ సంపదలన్నీ ఆయన యందు గుప్తమైన ఉన్నాడు. ఆ వాక్యం నీ దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. కనుక వాక్యాన్ని గురించిన బైబిల్లో ఎన్నో సింబల్స్ ఉన్నాయి కదా. సింబల్స్ అంటే సింబల్స్, గుర్తులు. ఇంకొంచెం మంచి పదం ఉంది, చిహ్నాలు. వెరీ గుడ్, అది మంచి పదం. ఆ పదం కోసం చూస్తుంది. బైబిల్ని చాలా విధాలుగా పోల్చి చెప్పారు. అందులో ఒకటి దీపము, ల్యాంప్. ల్యాంప్ ల్యాంప్ అంటే గొర్రెపిల్ల. ఓకే, ల్యాంప్ అంటే దీపం. నేను ఈ బైబిల్ గురించి చదువుతున్నప్పుడు నీ వాక్యము నా పాదములకు దీపం. దీపం గురించి ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మధ్య మధ్యలో కొంచెం నిద్రపోకుండా ఉండటానికి ఇవి చెప్తా ఉంటాను నేను. కొంతమంది సపోర్ట్ పెట్టేస్తున్నారు అప్పుడే. మనకి కొంతమంది సేవకులకి కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో వాళ్ళు ఖచ్చితంగా ఆ పని చేస్తుంటారు. మనకు అర్థమైపోద్ది, ఆహా ఈ టైంలో ఈయన ఈ పని చేస్తుంటాడు అనేది వాళ్ళు చూడగానే మనకు అర్థమైపోద్ది అనమాట. ఓకే, రైట్. సో ఓసారి ఒక ఊరిలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఆ సహోదరుడి దగ్గర ఒక చిన్న పాత కాలంలో ఉన్న లాంతరు కదా, కిరోసిన్తో ఉండేటువంటి లాంతర్లు ఉన్నాయి. మనకి లాంతర్ అనే పదం మీరు వినే ఉంటారు కదా. ఇప్పటికి కేరళ వెళ్తే కేరళ రాష్ట్రంలో ప్రతి ఇంటి చుట్టూ అవే కనబడతాయి, లాంతర్లు కనబడుతుంటాయి. కిరోసిన్ పోసి ఒత్తి వెలిగించి దాన్ని గ్లాస్ పెట్టి దాన్ని పట్టుకోవడానికి ఇలా ఉంటుంది అది. ఓకే, చాలా కాలం మనం ఆ లాంతర్ల కిందే చదువుకున్నాము, వాటితోనే మన జీవనాన్ని కొనసాగించాం. తర్వాత ఎలక్ట్రిసిటీ మనకి పవర్ వచ్చింది. ఇది లేనప్పుడు ఏం చేసాం, ఆ దీపం దగ్గర ముందు పెట్టుకొని దాని చుట్టూ చేరి చదువుతూ వచ్చాం. నా చిన్నతనంలో కూడా మా ఇంటిలో అదే దీపం పెట్టుకొని చదువుకున్నాం కదా, రైట్. సో కనుక ఆ లాంతరు యొక్క గొప్ప విశేషం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా నేను. వింటారా? చెప్పాలా, ముందుకెళ్ళాలా? మీకు అవసరమని చెప్తున్నాను నేను. ఓకే, యేసు ప్రభు వారు ఉపమానము లేకుండా ఆయన ఏమి కూడా బోధించలేదట. అందుకని మధ్య మధ్యలో కొన్నిసార్లు ఇలాగ ఉపమానాలు చెప్తా ఉంటాను, జాగ్రత్త వినండి. ఈ లాంతరు ఎంత విశిష్టత కలిగిందంటే, అతని దగ్గర ఉన్న లాంతరు చాలా గొప్ప లాంతరు. విషయం ఏంటంటే, ఆయనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, ఆ లాంతరు దగ్గరికి వెళ్ళి ఆ లాంతరుని శుభ్రంగా తుడిచి కిరోసిన్ పోసి వెలిగించగానే అందులో నుంచి ఒక దేవత ప్రత్యక్షం అవుతుంది. దేవత ప్రత్యక్షమైనప్పుడు అతడు తనకి ఏం కావాలో ఆ దేవతను అడుగుతాడు. ఆ దేవత అతడు కోరుకున్న వాటిని ఇచ్చేసి ఆ దేవత మరల మాయమైపోతుంది. అలాగున తన జీవితంలో తనకి ఏది కావాలన్నా ఎక్కడికి వెళ్తాడంటే ఆ లాంతర్ దగ్గరికి వెళ్ళి లాంతర్ను తుడిచి దాన్ని వెలిగిస్తాడు. వెలిగించగానే దేవత ప్రత్యక్షమవుతుంది. అలాగూ తన జీవితంలో ప్రతి అవసరాన్ని అలా తీర్చుకుంటూ ఉన్నాడు. ఈ సంగతి తనకు మాత్రమే తెలిసి తన ఇంటిలో ఉన్న భార్య కానీ పిల్లలు కానీ ఎవరికీ తెలియదు. కనుక తన కుటుంబ అవసరాలకి ఎక్కడికి వెళ్తాడంటే ఈయన లాంతర్ దగ్గరికి వెళ్తాడు, దీపం దగ్గరికి వెళ్తాడు. మన అవసరాలకి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆలోచన చేయండి. సరే, ప్రతిరోజు ఈయన ఆ దీపం దగ్గరికి వెళ్తున్నాడు, దాన్ని వెలిగిస్తున్నాడు, తుడుస్తున్నాడు. భార్య గమనిస్తూ ఉంది. సరేలే, మనకి ఈ దీపమే కదా ఆధారం, ఇదే కదా మనకి వెలిగిచ్చేదని చెప్పేసి అనుకుంటుంది ఆవిడ. అసలు విషయం ఆమెకి తెలియదు. ఒక రోజున ఒక వీధిలోకి ఒకడు వచ్చాడట. పాత లాంతర్లు తీసుకొని కొత్త లాంతర్ ఇస్తామని చెప్పేసి అని ఏం చేశాడు,
కదా, పాత సామాన్లు తీసుకొని కొత్త సామాన్లు ఇస్తామని వస్తుంటారు కదా అప్పుడప్పుడు వీధిలోకి. అలాగే ఒకడు వచ్చాడట, ఏమని, మీ దగ్గర ఉన్న పాత లాంతర్లు తీసుకొని కొత్త లాంతర్ ఇస్తానని చెప్పేసి అని వచ్చేసరికి ఈవిడ, అబ్బా మా తాతల కాలం నుంచి ఇదే దీపాన్ని తుడిచి దాన్ని వెలిగిస్తున్నాము, అదే ఒకసారి వెలుగుతుంది ఆరిపోతుంది, ఎందుకు వచ్చిన కూడా ఈ పాతది ఇచ్చేసి కొత్తది తీసుకుందామని చెప్పేసి ఈవిడ ఏం చేసిందంటే ఆ పాత లాంతర్ ఆయనకి ఇచ్చేసి ఆయన దగ్గర నుంచి కొత్త లాంతర్ తీసుకొని ఇంట్లో పెట్టేసిందట. సాయంత్రం చీకటి పడింది కనుక ఇప్పుడు ఈయన ఏం చేయాలి, ఇంటికి వచ్చి దీపం వెలిగించాలి. ఇంటికి వచ్చి చూస్తే పాత లాంతర్ కనబడటంలా, అక్కడ ఏం కనబడుతుంది, కొత్త లాంతర్ కనబడుతుంది. భార్యని పిలిచి, ఇదేంటి పాత లాంతర్ ఏమైపోయింది, కొత్తది కనబడుతుంది ఇక్కడ అని చెప్పేసి అని భార్యని, ఏమో ఇక్కడ పాత లాంతర్ ఉండాలిగా, ఏం చేసావు, ఇది ఇక్కడ కొత్తది కనబడుతుంది, ఇది ఎక్కడదని చెప్పేసి ఆమెను అడిగాడట. అప్పుడు ఆవిడ చెప్పింది, ఏమండి నిన్ననే ఒక ఆయన పాత లాంతర్లు తీసుకొని కొత్త లాంతర్ ఇస్తామని చెప్పేసానంటే మన ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది కదా, ఎందుకులే అని చెప్పేసి దీన్ని ఇచ్చేసి కొత్తది తీసుకొచ్చి పెట్టానండి. ఎంత పని చేసావమ్మా, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఆయన ఎట్టిపోయాడు, నాకేం తెలుసండి ఆయన దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పేసానంటే ఈతగాడు ఆ లాంతర్ని ఆడు వదిలిపెట్టేసి ఇప్పుడు పాత లాంతర్ కోసం పరిగెడుతున్నాడట. వీధిని తిరుగుతున్నాడు, ఎక్కడున్నాడు ఈ లాంతర్లు అమ్మేవాడు, పాత లాంతర్లు తీసుకొని కొత్తది ఇచ్చేవాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఆయన కోసం ఊరంతా వెతుకుతున్నాడట. ఎందుకో తెలుసా, పోగొట్టుకున్న దానిని తిరిగి సంపాదించుకోవాలి. దేవుడు మనకిచ్చాడు, ఇచ్చిన దాన్ని మనం పోగొట్టుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే తిరిగి సంపాదించుకోవాలి. పాత దాంట్లోనే ఉంది ఆశీర్వాదం అంతా, దేవుడిచ్చిన దాంట్లోనే ఉంది. మనం దాన్ని పోగొట్టేసి ఏం చేస్తున్నామంటే కొత్త దాన్ని పట్టుకొని ఇదేదో బాగుందని చెప్పి అని అనుకుంటున్నాను, కానీ అసలైనది అందులోనే ఉన్నదని ఇతగాడికి మాత్రమే తెలుసు, కానీ ఆవిడికి మాత్రం తెలియదు. కనుక దాని కొరకు అతడు ఏం చేస్తాడంటే చాలా శ్రద్ధగా అతని కొరకు వెతుకుతూ ఉన్నాడు. బైబిల్ అలా వెతికిన వాడు ఎవరంటే ఏషావుకి దేవుడు కృపనిచ్చాడు. ఆ కృపను అతడు పోగొట్టుకున్న తర్వాత ఏం చేస్తాడో తెలుసు, దాని కొరకు శ్రద్ధతో వెతికాడట, కన్నీటితో వెతికాడట. ఎంత వెతికినా దొరకక విసర్జింపబడినని ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు ఆశీర్వాదాన్ని మన చేతిలో పెడతాడు, దాన్ని మనం సరిగా ఉపయోగించుకోకపోతే మనం ఏం చేస్తాం, ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటాం. బైబిల్ రెండంచులు కలిగిన ఖడ్గం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన చేతులు ఏముండాలంటే ఖడ్గం ఉండాలి. నేను అబ్రహాము గురించి ధ్యానం చేస్తాను. 22వ అధ్యాయంలో వింటున్నారా, 22వ అధ్యాయంలో ఇస్సాకుని మోరియా పర్వతాన్ని తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీద నా కొరకు బలిగా అర్పించమంటాడు. బలికి అర్పించేటప్పుడు అబ్రహాము చేతులు ఏమేమి ఉన్నాయి, అబ్రహాము చేతులు ఏమున్నాయి, అబ్రహాము చేతులు కత్తి ఉంది, ఒక చేతులు నిప్పు ఉంది కదా, కత్తి నిప్పు, అగ్ని ఉంది, తర్వాత కత్తి ఉంది. ఇస్సాకు తల మీద ఏమున్నాయి, కట్టెలు ఉన్నాయి. ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెప్తాలేండి. ఇప్పుడు అది చెప్తే మళ్ళీ మనం చాలా టాపిక్ డైవ్ అయిపోతే మన టైం అయిపోతుంది, అసలు విషయంలోకి మనం వెళ్ళం కదా. కత్తి ఎందుకు, నిప్పు ఎందుకు? అబ్రహాం ఎందుకు వెళ్తున్నాడు, బలర్పించడానికి వెళ్తున్నాడు. బలర్పించేవాడికి ఏం కావాలి, కత్తి కావాలి. బలి అర్పణ కొరకు వెళ్ళేవాడి చేతుల్లో ఏముండాలంటే కత్తి ఉండాలి. కత్తి లేకుండా బలర్పించడానికి వెళ్తాడా? యుద్ధానికి వెళ్ళేవాడి చేతులు ఏముండాలంటే ఆయుధం ఉండాలి. ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్తామా? నేను జ్ఞాపకం చేస్తాను, దేవుని సేవకు వెళ్ళేటప్పుడు, గృహదర్శనానికి వెళ్ళేటప్పుడు, పరిచర్యకి వెళ్ళేటప్పుడు మన చేతులు ఏముండాలంటే వాక్యం అనే ఖడ్గం ఉండాలి.
ఖడ్గము లేకుండా, దీపము లేకుండా మనం యుద్ధానికి వెళ్ళటానికి వీలు పడదు, వీలు లేదు కదా. మీకు అర్థమవుతుంది, ఖచ్చితంగా పట్టుకొని వెళ్ళాల్సిందే. సరే, కనుక బైబిల్లో వాక్యాన్ని గురించి చాలా చిహ్నాలు ఉన్నాయి. అందులో ఒకటి మీకు జ్ఞాపకం చేశాను, దీపము. ఆయన మొత్తానికి ఎలాగో ఆయన కనుగొని ఏం చేశాడు తెలుసా, ఈ కొత్త లాంతరు వాడికి ఇచ్చేసి ఆయన ఒరిజినల్ పాత లాంతరు ఎప్పటి నుంచో ఉన్న లాంతరు తెచ్చేసుకున్నాడు. తర్వాత రహస్యం తన భార్యకి చెప్తాడు, ఏమండి కొత్తది ఇచ్చి మళ్ళా పాతది ఎందుకు తెచ్చారంటే, పిచ్చిదానా, దీంట్లో ఎంత రహస్యం ఉందో, ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత అద్భుతం ఉందో నీకేం తెలుసు, చూస్తున్న అనుభవిస్తున్న నాకు తెలుసు, కనుక ఆ ఆశీర్వాదం ఏంటో నీకు చెప్తాలే అని చెప్పేసి అని భర్త తన భార్యతో చెప్తాడు. కనుక నేను జ్ఞాపకం చేస్తాను, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదము అది చదివి అనుభవించేవాడికే తెలుస్తుంది తప్ప చదవని వాడికి, ఏమండి ధ్యానం చేయని వాడికి, అనుభవించని వాడికి ఏమీ తెలియదు. సరే, ఇంకొక విషయం చెప్తాను. వాక్యమట యాకోబు రాసిన పత్రికలు ఏమంటాడంటే, వాక్యం దేనితో పోల్చాడు, అద్దముతో పోల్చాడట. వాక్యం ఎలాంటిది, అద్దము లాంటిది. నేను ఒక విషయం చెప్తాను. అద్దము కనుగొన్న దినాల్లో, అద్దాన్ని కనుగొన్న తొలి దినాలు, ఏమండి ఒక ఇంటిలో ఒక యజమానుడట కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో మనకు ఒక టంగు పెట్టి ఉంటుంది, ఇనప పెట్టే కదా. ఇక మనకి ఏం సామాన్లు ఆ టంగు పెట్టెలోనే అన్నీ ఉంటాయి కదా. వంట పాత్రలకి ఒక పెట్టి ఉంటుంది, బట్టలకేమో దుస్తులకి ఒక పెట్టి ఉంటుంది. ఈయన ఏం చేస్తాడంటే ప్రతిరోజు లేవగానే ఆ ఇనపెట్టె దగ్గరికి వెళ్ళి ఆ ఇనపెట్టెని ఓపెన్ చేసి అందులో చిన్న అద్దం మొక్క ఉంటుంది. ఏముంటుంది, పెద్ద అద్దం. ఈ రోజున మనకి గోడలకి పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయి. ఆ రోజులు పెద్ద అద్దాలు ఏమీ లేవు, ఓ చిన్నపాటి అద్దం ఉంది. ఆ అద్దం ముక్క దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంటే రోజు ఉదయము లేవగానే ఏం చేస్తున్నా, అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటున్నాడు. అద్దంలో ముఖం చూసుకుని నవ్వుకుంటున్నాడట. క్రొత్తగా ఇంటికి కోడలు గారు వచ్చారు, భార్య వచ్చింది కదా. ఆమె ఇంతవరకు ఎప్పుడు కూడా అద్దం చూడలే. తన ముఖం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో ఆమెకి తెలియదు. అద్దంలో చూస్తే తప్ప మన ముఖం ఎలా ఉండదు మనకు తెలియదు. అద్దంలో చూస్తేనే తప్ప మన ముఖం ఎలా ఉండదు మనకి. కనుక ఇప్పుడు ఆమె ముఖం ఎప్పుడు తన అద్దంలో చూసుకోలేదు, తన ముఖం ఎట్లా ఉండదు ఆమెకు తెలియదు. ఈయన రోజు ఏం చేస్తున్నాడంటే అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో ముఖం చూసుకొని ఏం చేస్తున్నాడంట, నవ్వుకుంటున్నాడట, మురిసిపోతున్నాడట. తన అందాన్ని చూసుకొని, అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాయో, ఎంత బొగ్గలు ఎంత బాగున్నాయో, ఎంత సౌందర్యం ఉందని ఏం చేస్తున్నా కాసేపు ఈయన ప్రతిరోజు అద్దం దగ్గరికి వెళ్ళి అద్దాన్ని చూసుకొని మురిసిపోవటం. ఆ పెట్టి దగ్గరికి అసలు ఈ పెట్టిలో ఎవరున్నారా, ఈయన ఎందుకు ఆడబోయి రోజు నవ్వుకుంటూ వస్తున్నాడు అని చెప్పేసి అని చూద్దామని చెప్పేసి అని ఏం చేసిందంటే భర్తను బయటికి పోనిచ్చి మెల్లిగా పెట్టి దగ్గరికి వెళ్ళి పెట్టి ఓపెన్ చేసిందట. అసలు ఏముంది ఈ పెట్టిలో అని పెట్టి అంతా తిరిగేస్తే ఆ బట్టల కింద ఒక చిన్న అద్దం ముక్క కనపడిందట. అద్దం ముక్క చూసి అద్దం ఇటు పెట్టి చూడంగానే అద్దంలో ఎవరు కనబడుతున్నారు, ఒక లేడీ కనబడుతుంది. ఎవరు, అద్దంలో ఒక లేడీ. అరే రోజు ఏమని చూసుకున్నా రోజు నవ్వుతున్నాడు, ఈయన రాని ఈయన సంగతి చెప్తానని చెప్పేసి కదా ఆ పెట్టెలు అది పెట్టేసి, ఏవండి నాకు తెలియకుండా రోజు ఆ పెట్టి దగ్గరికి వెళ్ళి ఆ పెట్టెలో ఉన్నామని చూసి మురిసిపోతుంది, ఎవరు అసలు ఆవిడ అని చెప్పేసి అని, ఈ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టెలో దాచిపెట్టేవి అవని చెప్పేసి. ఎవరండి ఈ భర్తకి ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఆడమనిషి ఎవరు, ఆ లేడీ ఎవరు, ఆమెను చూసి నేను నవ్వటం ఏంటి, నేను తీసుకొచ్చి దాచిపెట్టడం ఏంటండి. లేదు నాకు తెలియకుండా తీసుకొచ్చి ఆ పెట్టెలు దాచిపెట్టాం, రోజు ఆమె దగ్గరికి వెళ్ళి చూసుకొని మురిసిపోతున్నావు, నవ్వుతున్నావు. నాకంటే అంత సౌందర్యంగా ఉందా, నాకంటే అంత అందంగా ఉందా ఆవిడ అని చెప్పేసి అని ఈవిడట ఆయన రాగానే ఆయనతో ఫైటింగ్ మొదలుపెట్టిందట. ఈయన ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక అర్థంలో ఎవరో కాదు, లేడీ కాదు, నా బొంద కాదు అని చెప్పేసి అని ఆవిడని తీసుకొచ్చి పక్కన నుంచోబెట్టుకొని, ఇప్పుడు చూడు ఈ అద్దంలో ఎవరు కనబడుతున్నారని చెప్పి అంటే, అద్దంలో నువ్వు కనబడుతున్నావు, మరి నీ ప్రక్కన ఉన్నది ఎవరు, అది నువ్వే కదా.
అంతకు ముందు వరకు తన ముఖం ఎలా ఉంటుంది ఆమె తెలియదు, చూడలేదు. మొట్టమొదటిసారి అద్దంలో తన ముఖాన్ని చూసుకుని నీ జ్ఞాపకం చేస్తే వాక్యం ఎలాంటిదంటే అద్దము లాంటిది. అద్దం ముందు నిలబడితే మనం ఎవరమో, మన జీవితం ఏంటో, మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో అవన్నీ మా అద్దం మనకేం చేస్తుంది, చూపిస్తుంది. ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన కూడా బైబిల్ చదవటం మొదలుపెట్టారట. ప్రభుని ఎరుగక మునుపు, ఆయన రక్షణ పొందక మునుపు ఆయన ఎందుకు చదవటం మొదలు పెట్టాడంటే బైబిల్ గ్రంథములో ఉన్న తప్పులను పట్టుకుందామని కదా ఆయన చదవటం మొదలు పెట్టాడట. కానీ తర్వాత ఆ బైబిల్ ఏం చేసిందంటే ఆయనలో ఉన్న లోపాలన్నీ ఎత్తి చూపించడం మొదలుపెట్టిందట. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పినటువంటి విషయం కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథము ఎలాంటిదంటే ఖడ్గము లాంటిది, వాక్యము సుత్తి లాంటిది, వాక్యము దీపము లాంటిది, వాక్యము అద్దము లాంటిది. కనుక ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు మనం చదవాలంటే చాలా కారణాలు ఉన్నాయండి. సరే, మనం ముందుకు వెళ్దామా? కనుక ఇప్పుడు నేను ఈ బైబిల్ గురించి కొన్ని విషయాలు త్వరగా చెప్తాను. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని చెప్పుకున్నాం? 1189 అధ్యాయాలు ఉన్నాయి. పాత నిబంధనలో 929, క్రొత్త నిబంధనలో 260. ఎన్ని వచనాలు? 23,145 వచనాలు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో 7,957 వచనాలు క్రొత్త నిబంధనలు. మొత్తం కలిపి 31,102 వచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? 1189 అధ్యాయాలు. వచనాలన్నీ 31,102 వచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. సరే, బైబిల్ యొక్క చరిత్ర గురించి చెప్పుకొని వెళితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అంత సమయము లేదు. టైం చాలా పరిగెడుతుంది. మనం 1:15 గంట అయింది. కొంతమంది ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా. ఏ ఫ్యాక్టరీలు? ఒక్కోసారి ఇది పెరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది. వీళ్ళతో కొంచెం చాలా డేంజర్ అన్నమాట. అందుకని వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోక ముందే కొంచెం త్వరగానే కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఓకే, ఈ బైబిల్ గ్రంథానికి బైబిల్ అనేటువంటి పేరు ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు కదా? సరే, ఇంతకీ బైబిల్ ఎన్ని భాగాలు ఉన్నాయి? కొంచెం బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, పాత నిబంధన, క్రొత్త నిబంధన. అది మన తెలుగు తర్జుమాలో. బైబిల్ని లాటిన్ భాషలో రాశారు. ఓకే, ఆ తర్వాత లాటిన్ భాషలో నుంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు. మొట్టమొదటిగా పాత నిబంధన హిబ్రూ భాషలో, అరామిక్ భాషలో రాయబడింది. ఆ తర్వాత లాటిన్ భాషలోకి, లాటిన్లో నుంచి గ్రీక్లోకి, గ్రీక్లో నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. కనుక ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన, క్రొత్త నిబంధన. లాటిన్ భాషలో ఏముంటుందంటే పాత అని ఉండదు, మొదటి నిబంధన, రెండవ నిబంధన అని ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? మొదటి నిబంధన, రెండవ నిబంధన. నిబంధన అనే మాటకు అర్థం ఏంటంటే అగ్రిమెంట్, ఒప్పందము, ఒడంబడిక. అర్థమవుతుంది అనుకుంటా. నిబంధన అనే మాటకు అర్థం ఏంటంటే అగ్రిమెంట్, ఒప్పందము, ఒడంబడిక. ఎవరితో ఈ ఒప్పందం? దేవుడు మానవునితో చేసిన ఒప్పందం, ఒడంబడిక, నిబంధన. ఇది ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. సరే, ఇప్పుడు దీంట్లో 39 పుస్తకాలు, దీంట్లో 27 పుస్తకాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు ఈ పుస్తకాలన్నిటిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్టడీ చేయాలి. కనుక ఇప్పుడు నేను అసలు ఈ బైబుల్ అనేటువంటి పదం ఎలా వచ్చిందంటే లాటిన్ భాషలో ఏమంటాము, గ్రీకు భాషలో ఏమంటాం. లాటిన్ భాషలో ఏమంటామంటే బిబ్లోస్ అని అంటాం. బిబ్లోస్, BIBLOS, బిబ్లోస్.
గ్రీకు భాషలో బిబ్లియా అనే పదాన్ని వాడారు. ఇంతకీ ఈ పదం పెట్టింది ఎవరనంటే జాన్ క్రిస్టోస్టమ్ అనేటువంటి ఆయన 4వ శతాబ్దంలో ఈ బైబిల్ పుస్తకాల సముదాయానికి బైబిల్ అనేటువంటి పదాన్ని నామకరణం చేశాడు. ఎవరు? జాన్ క్రిస్టోస్టమ్. ఓకే, JOHN, జాన్ CHRYSOSTOM, జాన్ క్రిస్టోస్టమ్. ఓకే, 4వ శతాబ్దంలో లాటిన్ భాషలో బిబ్లోస్ అని, ఓకే, గ్రీకు భాషలో బిబ్లియా అనేటువంటి పదాన్ని బైబిల్కి నామకరణం చేశారు. సరే, ఈ బైబిల్లో ఉన్న పుస్తకాలన్నిటినీ అధ్యాయాలుగా విభజన చేశారు. మొదట అధ్యాయాలుగా విభజన చేసింది ఎవరంటే, ఏమండి, అధ్యాయాలుగా విభజన చేసింది స్టీఫెన్ లాంగ్టన్. ఓకే, స్టీఫెన్ లాంగ్టన్, ఆర్చ్ బిషప్ ఆఫ్ సెంటర్బరీ, 13వ శతాబ్దంలో. ఓకే, ఆర్చ్ బిషప్ అనేటువంటి ఆయన, స్టీఫెన్ లాంగ్టన్ అనేటువంటి ఆయన ఈ బైబిల్లో ఉన్న పుస్తకాలను అధ్యాయాలుగా విభజన చేశాడు. ఈ అధ్యాయాలను తర్వాత మరికొంతమంది ఏం చేశారంటే వచనాలుగా వాటిని అంకెలు వేసి, నెంబర్స్ వేసి వచనాలుగా వాటిని విభజన చేశారు. వచనాలుగా విభజన చేసిన వాటిలో పాత నిబంధన గ్రంథాన్ని ఐసక్ నాథన్ బెన్, ఓకే, ఐసక్ నాథన్ బెన్ అనేటువంటి ఆయన 1440వ సంవత్సరంలో ఏమండి పాత నిబంధన గ్రంథానికి ఆ అధ్యాయాలను వచనాలుగా విభజన చేశాడు. ఇవి బైబిల్లో లేవు, ఈ నేను ఇచ్చిన మెటీరియల్ లేదు. నేను జస్ట్ మీకు కొంత సమాచారం చెప్తాను, దాంట్లోకి వెళ్ళకంటే ముందు. ఓకే, ఇది మీరు కొంచెం మీరేం చేయాలి, ఇవి మీరు వినాలి, రాసుకోవాలి. అందుకే చెప్తున్నాను. అన్నీ మీకు ఇచ్చేస్తే మీరేం చేస్తారు కదా, మీకు కూడా కొంత పని ఉండాలి కదా. అందుకని మీరేం చేయాలంటే శ్రద్ధగా వినాలి, వాటిని మీరు రాసుకోవాలి. ఓకేనా? రైట్. కనుక ఇప్పుడు నేనేం చెప్పాను, లాటిన్ భాషలో, గ్రీకు భాషలో దానికి బిబ్లోస్, బిబ్లియా. బిబ్లోస్ అనే పదము లాటిన్ పదము, బిబ్లియా అనే పదం గ్రీక్ పదం. ఓకే, బైబిల్ అనేటువంటి పదానికి నామకరణం చేసింది ఎవరు? జాన్ క్రిసోస్టమ్. ఓకే, తర్వాత అధ్యాయాలుగా విభజన చేసింది ఎవరు? పాత నిబంధన గ్రంథాన్ని స్టీఫెన్ లాంగ్టన్, LANGTON, లాంగ్టన్. ఈయన ఆర్చ్ బిషప్ గారు 13వ శతాబ్దంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాలను అధ్యాయాలుగా విభజన చేశాడు. తర్వాత వచనాలుగా విభజన చేసింది ఎవరంటే ఐసక్ నాథన్ బెన్ అనేటువంటి ఆయన 14వ శతాబ్దంలో, అంటే 1440వ సంవత్సరంలో దానిని అధ్యాయాలను వచనాలకు విభజన చేశాడు. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అధ్యాయాలను వచనాలుగా విభజన చేసింది ఎవరంటే రాబర్ట్ ఎస్టినీ అనేటువంటి ఆయన. ఆయనకి మరొక పేరు ఏంటంటే స్టీఫెనస్ అనేటువంటి పేరు. ఓకే, ఈయన ప్రింటింగ్ చేయటంలో లాటిన్ భాషలో ప్రింటెడ్ టు ది కింగ్ ఇన్ లాటిన్ భాషలో ఉన్న వాటిని ప్రింటింగ్ చేయటంలో ఒక మంచి రాజట్, అంటే మంచి పేరుగాంచినటువంటి వ్యక్తి ఆయన. హీబ్రూ భాషలో, గ్రీకు భాషల మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే ఈ అధ్యాయాలను వచనాలుగా విభజన చేశాడు. ఓకేనా? రైట్. కనుక సరే, ఇంతకీ మనకి మొట్టమొదటి బైబిల్ ఎప్పుడు ప్రింట్ చేశారు? మొట్టమొదటి బైబిల్ లాటిన్ భాషలో జాన్ గూటెన్బర్గ్ అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా బైబిల్ని ఏం చేశాడంటే ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తర్వాత బైబిల్ని ముద్రించాడు. మొట్టమొదటి బైబిల్, అందుకనే జాన్ గూటెన్బర్గ్ అనేటువంటి బైబిల్ మొట్టమొదటి బైబిల్. ఎప్పుడది? 1455వ సంవత్సరంలో మొట్టమొదటి బైబిల్ ప్రింట్ చేయబడింది. ఏ భాషలో? లాటిన్ భాషలో మొట్టమొదటి బైబిల్ని ప్రింట్ చేశారు 1455
55 సంవత్సరంలో జాన్ గూటెన్బర్గ్. ఓకే, ఈ జాన్ గూటెన్బర్గ్ అయినటువంటి ఆయన జర్మనీ దేశానికి చెందిన ఆయన. ఈయన బంగారం వ్యాపారం చేసే వ్యక్తి. అంత మాత్రమే కాదు, ఈయన మంచి స్కాలర్. ఏమండి, కనుక ఈయన 1439 సంవత్సరంలో ప్రింటింగ్ ప్రెస్ని కనిపెట్టి, ఆ తర్వాత బైబిల్ని లాటిన్ భాషలోనికి అనువదించిన తర్వాత మొట్టమొదటి బైబిల్ని ఏం చేశాడంటే ఆయన ప్రింట్ చేసి పెట్టాడు. ఓకేనా, ఇది కొంచెం బైబిల్ గురించి మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. బైబిల్ అనే పదం మనకి ఎట్లా వచ్చింది, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఓకే, మొట్టమొదటి బైబిల్ ఎప్పుడు ఎవరు ప్రింట్ చేశారు, అధ్యాయాలుగా వచనాలుగా ఎవరు విభజన చేశారనేటువంటిది, ఎవరైనా ఈ బైబిల్ గురించి మనల్ని అడిగితే మనం ఏం చేయాలో కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పగలిగేటట్టుగా మనం ఉండాలి. అందుకొరకు నేను కొన్ని విషయాలు సేకరించి ఈ బైబిల్ గురించి నేను మీకు చెప్తాను. ఓకేనా, రైట్. సరే, ఇప్పుడు ఇంగ్లీష్ భాషలోనికి మొట్టమొదటిగా ఈ లాటిన్ నుంచి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది ఎవరంటే జాన్ విక్లిఫ్ అనేటువంటి ఆయన ఇంగ్లీష్ భాషలోనికి ట్రాన్స్లేషన్ చేశాడు. ఆ తర్వాత కింగ్ జేమ్స్ అనేటువంటి ఆయన రాజుగారు 1611 సంవత్సరంలో కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ని, ఇంగ్లీష్ బైబిల్ని ప్రింట్ చేశాడు. ఓకే, రైట్. ఇది లాటిన్ భాషలో నుంచి ఈ ఇంగ్లీష్లోనికి కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ వచ్చింది. ఆ తర్వాత ఎన్ఐవి, ఆ తర్వాత తెలుగు భాషలోనికి ఎవరండి, కింగ్ జేమ్స్ 1. ఓకే, కింగ్ జేమ్స్ 1 రాజుగారు ఆయన క్రైస్తవ్యాన్ని స్వీకరించిన తర్వాత బైబిల్ని, క్రైస్తవ్యాన్ని అధికారపూర్వకంగా ప్రకటించి తర్వాత బైబిల్ గ్రంథాన్ని ప్రింట్ చేయటానికి అనుమతి ఇచ్చి ఆయన పేరుతో బైబిల్ని ప్రింట్ చేశారు. కింగ్ జేమ్స్ వర్షన్ అని అంటాం. ఓకే, ఇంగ్లీష్ బైబిల్, అది మొట్టమొదటి బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్. తర్వాత ఇంటర్నేషనల్ ఎన్ఐవి బైబిల్ ఇవన్నీ వచ్చేసాయి. సరే, 1611 సంవత్సరంలో కింగ్ జేమ్స్ వర్షన్ అనే బైబిల్ని ప్రింట్ చేశారు. తర్వాత తెలుగు బైబిల్ గురించి మీ తెలుగు బైబిల్ అని ఉంటుంది, కొంచెం మీరు ఓపిక చేసుకొని అసలు ఈ తెలుగు బైబిల్ మనకి ఎట్లా వచ్చింది, ఎంతమంది కృషి చేశారు, ఎన్నిసార్లు ఎన్ని ట్రాన్స్లేషన్ చేశారు, తెలుగులోకి తర్జుమా చేశారు, దాన్ని మళ్ళీ ఏమైంది, ఎన్నిసార్లు కాలిపోయింది కదా, మరలా ఎన్నిసార్లు తర్జుమా చేసి మళ్ళీ ఎన్నిసార్లు ఈ బైబిల్ని ప్రొత్తల్ని తెలుగులోకి తర్జుమా చేసి ప్రింట్ చేశారు అనేది మీకు దగ్గర ఉన్నటువంటి బైబిల్లో కొన్నిసార్లు ముందు కానీ వెనక పేజీల్లో కానీ ఉంటుంది. కొంచెం మీరు తెలుగు బైబిల్ చరిత్ర తెలుసుకోనండి. అసలు తెలుగు బైబిల్ తర్జుమా ఎక్కడ జరిగింది, విశాఖపట్నంలో జరిగింది. ఓకే, మొట్టమొదటి తెలుగు తర్జుమా ఎక్కడ జరిగిందంటే మన విశాఖపట్నంలోని. ఆ తర్వాత అక్కడి నుంచి మద్రాసుకు తీసుకెళ్ళి బైబిల్ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే తెలుగు బైబిల్ని ప్రింట్ చేయటం జరిగింది. అది 18వ శతాబ్దంలో. ఓకే, విలియం కేరీ గారు వచ్చారు, బైబిల్ని ప్రింట్ చేయలేదు, ఆయన తర్జుమా చేశారు. భాష నేర్చుకొని ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి కొంతమంది బ్రాహ్మిన్స్ సహాయం తీసుకొని ఆయన ఏం చేశారంటే తర్జుమా చేశారు. ఆయన చాలా ప్రయత్నాలు చేశారు బైబిల్ని ప్రింట్ చేయటానికి. ఆ దినాల్లో వెస్ట్ బెంగాల్లో, కలకత్తాలో కొంతమంది ఆయన ఉన్నటువంటి ఇంటిని, అక్కడ ఆయన రాసినటువంటి తర్జుమా చేసినటువంటి అన్నిటినీ కాల్చేశారు. అలాగే చాలా పర్యాయాలు జరిగాయి. కనుక అందుకని ఆ ప్రస్తావన ఇంకా పూర్తిగా ముగించబడలేదు. చాలా సంవత్సరాలు పట్టింది మరలా పూర్తిగా బైబిల్ని తెలుగులోకి తర్జుమా చేసి ముగించడానికి. ఓకే, రైట్. సరే, ఇప్పుడు మనం కొంచెం త్వరగా ముందుకు వెళ్ళిపోదామండి. ఏదండి, ఓకే, 16 నుంచి 17, 18 అలాగూ కొంత కాలం జరిగింది. ఓకే, మీరు సమయం తీసుకొని కొంత సమయాన్ని వెచ్చించి ఏం చేయాలంటే బైబిల్ గురించి తెలుసుకోవడానికి మీరు బైబిల్ ఒక్కటే కాదు, బైబిల్తో పాటు కొన్ని పుస్తకాలు కూడా ఏం చేయాలంటే మనం చదవాలి. ఓకేనా, రైట్. సరే, కానీ కొంచెం నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే బైబిల్ చదవాలి. అనుదిన డైలీ డివోషన్ చాలా ప్రాముఖ్యమైంది. ఈ డైలీ డివోషన్ చేసేటప్పుడు మరి మీరు ఏం చదువుతారు, ఆదికాండం నుంచి మొదలు పెడతారా, క్రొత్త నిబంధన మొదలు పెడతారా, మీరు దేనితో బైబిల్ చదవటం ప్రారంభిస్తారో నాకు తెలియదు. కొంతమంది కీర్తనలు, తర్వాత సామెతలు, ఈ రెండే చదువుతారు, ఇక మీరు ఏవి
చదువు. సేవకులుగా మనం అన్ని పుస్తకాలు చదువుతాం అనుకోండి, కానీ విశ్వాసులైన వారు ఎక్కువ మంది నాకు తెలిసినంత వరకు కీర్తనలు, సామెతలు తప్ప మిగతా పుస్తకాల జోలికి వెళ్ళరు. ఎందుకులే పాస్టర్ గారు మీరు చెప్తారుగా మాకు ఎడిదిరిగి, మాకెందుకంత అంత టైం తీసుకుని చదివేంత పరిస్థితి మాకు లేదు అని చెప్తా ఉంటారు. సరే, కనుక ప్రతిరోజు మనం ఏం చేయాలంటే బైబిల్ని చదవాలి. ఒకసారి పేజీ నెంబర్ 1లోనికి రండి. త్వరగా. బైబిల్ని మనకి డైలీ డివోషన్ చేయటానికి కొన్ని పుస్తకాలు మీకు కొంచెం సహాయపడతాయి. డివోషన్ చేయటానికి ప్రత్యేకంగా 7వ పాయింట్లో చూడండి. 7వ పాయింట్లో పేజీ నెంబర్ డైలీ డివోషన్లో ఈ క్రింద పేర్కొనబడిన పుస్తకాలు వేటినైనా ఈ ధ్యాన పద్ధతి కొరకు ఉపయోగించవచ్చు. విశ్వాసపు చెక్ బుక్, చార్లెస్ స్పర్జన్ గారు రాసినటువంటి పుస్తకం అది. తర్వాత అనుదిన ఆహారం, ఆర్బీసీ మినిస్ట్రీస్ వారు రాసినటువంటి పుస్తకం అది. తర్వాత ఎడారిలో సెలయేళ్ళు, చార్లెస్ కౌమెన్ అనేటువంటి ఆయన రాసినటువంటి పుస్తకం. ఎవ్రీడే విత్ జీసస్, ఓకే, సెలెన్ హ్యూజ్ అనేటువంటి ఆయన రాసినటువంటి పుస్తకం. తర్వాత మై అట్మోస్ట్ ఫర్ హిస్ హైయెస్ట్, ఆస్వాల్డ్ ఛాంబర్ అనేటువంటి ఆయన రాసినటువంటి పుస్తకాలు. ఇవి డైలీ డేట్ వైజ్గా ఉంటాయి. మన క్యాలెండర్ ప్రకారంగా 365 రోజులు సరిపడినటువంటి అనుదిన ఆహారం, డైలీ బ్రెడ్ అనేటువంటిది. కొంతమంది బైబిల్ చదివే టైం లేక ఏం చేస్తారంటే ఈ పుస్తకాలు ఒకటి తీసుకొని వచ్చి అందులో ఒక వాక్యాన్ని, వాళ్ళు చేసిన ధ్యానాన్ని చదివి అందులో నుంచి దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు అని చెప్పేసి అని ఏం చేస్తారు, ఒక డైరీ పెట్టుకొని ఆ డైరీలో ఆ రోజు వారు నేర్చుకునే విషయాలు, దేవుడు వారితో మాట్లాడిన విషయాలను అందులో రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఈ రీతిగా డైలీ డివోషన్ రోజు ఒక వాక్యం చదువుకొని దాన్ని ధ్యానం చేసి మెమరైజ్ చేసేసి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కొంచెం మన వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళమైతే మనం ఇప్పుడు ఏం చేయాలి, పుస్తకాలు స్టడీ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు రెండవది ఏంటంటే పుస్తకముల స్టడీ. మొదటిది మనం డైలీ డివోషన్ చెప్పుకున్నాం. ఓకే, ఇది బుక్ స్టడీ. పుస్తకముల స్టడీ. ఇప్పుడు మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో? 66 పుస్తకాలు. త్వరగా వెళ్దామా? చూడండి, పుస్తకాలు స్టడీ చేసేటప్పుడు మీరు పాటించవలసినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. నెంబర్ 1, మీరు స్టడీ చేయాలనుకున్న పుస్తకమును ఎంచుకొనండి. సెలెక్ట్ ద బుక్ విచ్ యూ వాంట్ టు స్టడీ. నీవు ఏ పుస్తకము గురించి అయితే స్టడీ చేయాలనుకుంటావో ఆ పుస్తకము గురించి నువ్వేం చేయాలి, మొదటగా ఆ పుస్తకాన్ని ఎన్నుకోవాలి. ఎందుకు ఎన్నుకోవాలండి? సెలెక్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రతిదానికి కూడా సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్ కదా. డైలీ లైఫ్లో, అనుదిన జీవితంలో సెలెక్టింగ్. స్కూల్కి వెళ్ళాలంటే ఏ స్కూల్కి వెళ్ళాలి, డ్రెస్ వేసుకోవాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలి కదా. ఎవ్రీథింగ్ ఈజ్ సెలెక్టింగ్. సెలక్షన్లో ఫెయిల్ అయిపోయావా, జీవితంలో చాలా విషయాలు మనం ఏమైపోతాం, ఫెయిల్ అయిపోతాం. కనుక సెలెక్టింగ్ బుక్ ఎందుకు నేను చెప్తాను. ఇప్పుడు పంచఖండాలు ఏం చెప్తాయి? నేను ఈ క్రొత్త నిబంధనని, ప్రాత నిబంధనని 5 పేర్లతో, ఇటు 5 పేర్లు అటు 5 పేర్లతో నేను ముగిచ్చేస్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న పుస్తకాలను మొదటిది నేనేమంటానంటే లా. ఏం చెప్పండి? మొదటిది లా, ధర్మశాస్త్రం. లా అంటే ఏంటి? చట్టం. ఏం చెప్తుంది? నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు చెప్పేదే చట్టం. కనుక మొదటి 5 పుస్తకాలు చదివినప్పుడు మన డైలీ లైఫ్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటిది మొదటి 5 పుస్తకాలు చెప్పేస్తాయి. కనుక మన ఇంటిలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, నీ వ్యక్తిగత జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, నీ కుటుంబం ఏం చేయాలి, ఏం చేయకూడదు, నీ పిల్లలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు,
ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఎక్కడున్నాయి? లా. ప్రతి దేశానికి కూడా ఏముంటుంది? ఒక లా ఉంటుంది కదా, ఒక చట్టం ఉంటుంది. ఆ దేశ పరిపాలన అంతా దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ చట్టం మీద ఆధారపడి ఉంటుంది. కనుక మన క్రైస్తవ జీవితానికి ఒక చట్టం ఏదనంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, దీన్ని లా అంటాం. కనుక మొదటి మాట ఏమంటానంటే ధర్మశాస్త్రము, లా అని అంటాం. రెండవది ఏముంది? తర్వాత చరిత్ర, లేకపోతే దాని తర్వాత ఏముంది? ద్వితీయోపదేశకాండం తర్వాత యెహోషువ పుస్తకాన్ని ఎందుకు పెట్టారంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ప్రజలను ఎలా నడిపించాలనే దానికి ఇక్కడ పెట్టారు. అందుకని లీడర్ కదా, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి, అతనికి ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి. కనుక నాయకుడు ఏం చేయాలి? నడిపించాలి. మోషే నడిపించాడు, నడిపించిన నాయకుడు పోయాడు. ఆ తర్వాత లక్షల మందిని ఎట్లా నడిపించాలో ఎవరికి అర్థం కావట్లా. కనుక ఆ ప్రజలు నడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే యెహోషువని నాయకుడిగా ఏర్పాటు చేశాడు. కనుక నీవు లీడర్షిప్ కావాలంటే, నీవు నాయకుడిగా ఉండాలంటే ఏం చేయాలి? యెహోషువ గ్రంథాన్ని చదవాలి. ఆ తర్వాత మనకి న్యాయాధిపతులు ఉన్నారు, అంతేనా? యెహోషువ తర్వాత ఎవరు వచ్చారు? జడ్జెస్, న్యాయాధిపతులు. ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు మనకి? పాస్టర్ గారు చెప్పారు, మీరు చాలా బాగా బైబిల్ చదువుతారు. ఎంతమంది న్యాయాధిపతులు మనకి? 10 మందా, 12 మందా, 13, 15, 16? సరే, మీరు బాగా చదువుతారని నాకు బాగా అర్థమైంది. ఓకే, రైట్. న్యాయాధిపతుల తర్వాత ఎవరున్నారు? రాజులు ఉన్నారు, కింగ్స్. రాజులు రాజ్యాలను పరిపాలన చేశారు కదా. ఏం చేశారు వీళ్ళు? పరిపాలన. కనుక ఎలాగూ వీళ్ళు నడుచుకున్నారు, ఎలా జీవించాలో, ఎలాగూ దేశాన్ని పరిపాలన చేశారనే విషయాలన్నీ తెలియాలంటే ఏం చేయాలి? రాజుల గ్రంథాన్ని చదవాలి. అడ్మినిస్ట్రేషన్ తెలియాలంటే, పరిపాలన చేయాలంటే, దేశాన్ని ప్రజలను పరిపాలించాలంటే, రాజకీయం కావాలంటే కదా రాజుల గ్రంథాన్ని చదవాలి. పాలిటిక్స్ అన్నీ కూడా కదా ఇండియన్ పాలిటిక్స్ కదా. సోషల్ స్టడీ చేసే వాళ్ళు ఏం చదువుతారు? ఎకనామిక్స్, పాలిటిక్స్ చదువుతారు, ఆర్థిక శాస్త్రం. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నీకు పాలిటిక్స్ కావాలంటే, నేర్చుకోవాలని, రాజకీయాలు తెలుసుకోవాలంటే ఏం చదవాలా? రాజుల గ్రంథం బాగా చదవండి కదా, అప్పుడు మీకు రాజకీయం చేయటం బాగా వస్తుంది. ఓకే, రైట్. తర్వాత మనకి కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, ప్రాఫిట్స్ అని అంటాం. ప్రవక్తలు మనకి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అనేటువంటి వారు ఉన్నారు. ఇంతకీ రాజులు ఎంతమంది అండి? రాజులు ఎంతమంది? ఐక్యరాజ్యంగా ఉన్నప్పుడు ఎంతమంది పరిపాలన చేశారు? విభజన ఎంతమంది పరిపాలన చేశారు? యునైటెడ్ కింగ్డమ్ కాస్త డివైడెడ్ కింగ్డమ్ అయింది. ఆంధ్ర ఒకటే ఐక్యరాజ్యంగా ఉండేది, ఐక్య రాష్ట్రంగా ఉండేది. తర్వాత కేసీఆర్ పుణ్యమంట ఆంధ్ర తెలంగాణ విడిపోయింది రాష్ట్రం, అవునా? ఇప్పుడు అట్లాగే ఇస్రాయేలు యూదాగా, ఇస్రాయల్గా రెండుగా విభాగించబడింది. ఇప్పుడు యూదాని ఎంతమంది పరిపాలన చేశారు? ఇస్రాయేల్ని ఎంతమంది పరిపాలన చేశారు? ఎంతమంది అండి? 19 మంది. సారీ, 19, 20. సారీ, ఇక్కడే రాజులు 19 మంది రాజులు, తర్వాత 20 మంది రాజులు, మొత్తం 39. యునైటెడ్ కింగ్డమ్ని పరిపాలన సౌలు, దావీదు, సొలొమోను, ముగ్గురు. మధ్యలో ఆయన ఉన్నాడు, ఆయన కొద్ది భాగాన్ని పరిపాలన చేశాడు. అది ఆయన పెద్ద లెక్కలోకి తీసుకుని, కానీ ముగ్గురు
యునైటెడ్ కింగ్డమ్ని పరిపాలన చేసిన వాళ్ళు ముగ్గురు. మొత్తం ఎంతమంది? చెప్పండి ఇప్పుడు. 1920 3 6 అదేనా? 4 2 6 7 ఎంతమంది? సారీ, నేను ఇటు లెక్కేస్తున్నాను, తప్పు. అది సరే క్షమించండి. ఎంతమంది మొత్తం? అంతేనా? 42 మంది రాజులు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేశారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే ఇంతమంది రాజులు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇంతమంది రాజుల కింద ఎలా ఉన్నారా? ఎన్ని పరిస్థితులు గుండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు అని నేను కొంచెం బాగా ధ్యానం చేస్తాను. అందుకని మీరు ఏం చేయాలంటే, ఈ న్యాయాధిపతులైన వారు, రాజులైన వారు ఎలా పరిపాలన చేశారు, తర్వాత ప్రవక్తలైన వారు ఎట్లా ప్రజలను దేవుని మార్గంలోనికి నడిపిస్తూ వచ్చారు. కనుక ప్రతి పుస్తకము ఒక్కొక్క విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకని మనకి ఏది అవసరమో దాని కొరకు మనం ఏం చేయాలి? ఆ పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సరే, క్రొత్త నిబంధనలోకి వెళ్తాను. క్రొత్త నిబంధనలో ఎన్ని ఉన్నాయి? ఇందులో కూడా 3-4 విషయాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఇవి? 27 పుస్తకాలు. మొదటి 4 పుస్తకాలు ఏంటి? సువార్తలు కదా, గాస్పల్స్ అని అంటాం, జీపీ. తర్వాత రెండవది సంఘం, చర్చ్. మూడవది పత్రికలు, ఎపిస్టల్స్ అని అంటాం. 4వది వచ్చి ప్రత్యక్షత, రెవల్యూషన్ కదా. ఇటు 5 పదాలు, ఇక్కడ 4 పదాలు. ఈ 4 పదాలు 5 పదాలు నేర్చుకున్నామంటే 66 పుస్తకాలు మనకు వచ్చినట్లే. సింపుల్ కదా, చాలా సింపుల్గా ఉంది. మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం, తర్వాత యెహోషువ గ్రంథం, న్యాయాధిపతులు, రాజులు, ప్రవక్తలు. పాత నిబంధన అయిపోయింది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 4 సువార్తలు, 1 అపోస్తలి కార్యము, పత్రికలు ఎన్ని? మొత్తం పత్రికలు ఇప్పుడు చెప్పండి మీరు. సువార్తలు 4, సంఘం అపోస్తలి కార్యం 1, 5, ప్రకటన గ్రంథం 6, అంతే కదా. ఇప్పుడు 6 పోతే మొత్తం 27, 6 పోతేనే 21. పత్రికలు మొత్తం ఎన్ని? 21 పత్రికలు. మొత్తం పుస్తకాలు 27. ఇక్కడ 30 మధ్యలో పద్యభాగం ఉంది కదా, కావ్య గ్రంథాలు అంటాం. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు కదా. కొంతమందికి ప్రేమ లేఖలు రాయటం మంచి ఏవండి కదా, మంచి ఆ రోజులు ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, కావ్యాలు రాశారు. సొలొమోను గారు సొలొమితికి ఏం చేశాడు? ఆయన మంచి ప్రేమ లేఖ రాశారు. పరమగీతాలు అదే కదా. కనుక వరుడైన యేసుక్రీస్తు ప్రభువారిని వర్ణిస్తూ సొలొమోను చక్కగా సంఘానికి, ప్రభువుకి పోలికను గూర్చి రాస్తాడు పరమగీతాలు. సరే, కనుక ఈ పుస్తకాలను సువార్త ప్రకటించాలంటే సువార్తల గురించి చదవాలి. సంఘము అభివృద్ధి గురించి చదవాలంటే, తెలుసుకోవాలంటే అపోస్తలి కార్యం చదవాలి. విశ్వాసంలో ఎదగాలంటే పత్రికలు చదవాలి. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రకటన గ్రంథాన్ని, భవిష్యత్తులో జరగబోయే వాటిని తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథాన్ని చదవాలి. ఈ రీతిగా మనం ఏం చేయాలి? పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకని సెలెక్టింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పాను. మీరు చదవటానికి ఏం చేయాలి? ఒక పుస్తకాన్ని, మొదటి పాయింట్లోనే ఉన్నాం. రెండో పాయింట్, మొదట్లో చిన్న పుస్తకములతో మొదలుపెట్టి తర్వాత పెద్ద పుస్తకాలు స్టడీ చేయండి. ఆ తర్వాత పుస్తకము గురించి అప్పటి వరకు మీరు కలిగిన అభిప్రాయమును, సమాచారం క్లుప్తంగా రాయండి.
4వది, పుస్తకము గురించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించండి. ఏమిటి ఆ ప్రాథమిక సమాచారం? పుస్తకం పేరేంటి, ఇంగ్లీష్లో ఏమంటారు, హిబ్రూ భాషలో ఏమంటారు, ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరు, అది క్రొత్త నిబంధనకు చెందిందా, పాత నిబంధనకు చెందిందా, అది ఎప్పుడు రాశారు, రాసిన కాలము, ఎక్కడ రాశారు, ఎవరి కొరకు రాశారు, వ్రాయబడిన ఉద్దేశం ఏంటి, ఆ పుస్తకమునందు గల చరిత్ర కాలము, పుస్తకం యొక్క విభాగం, అవుట్లైన్, ఆ అధ్యాయము ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో ఆ అధ్యాయాలన్నిటిని ఏం చేయాలి, అవుట్లైన్ చేసుకోవాలి. విభజన చేసుకుంటే కానీ మనకు అర్థం, లేకపోతే అర్థం కాదు. ఓకే, రైట్. ఆ పుస్తకంలో ముఖ్యమైన వచనము, ముఖ్యమైన వ్యక్తులు, ముఖ్యమైన ప్రదేశాలు, రచన శైలి, గణాంకాలు. ఓకేనా, రైట్. 5వ పాయింట్లోకి వద్దాం. పరిశుద్ధ గ్రంథమునందు పుస్తకము యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బుక్. ఇప్పుడు నేను చెప్పాను, మొదట 5 పుస్తకాలు తీసుకుంటే ధర్మశాస్త్రం, లా ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకి? ఈ 5 పుస్తకాలు కూడా 5 విషయాలు జ్ఞాపకం చేస్తాయి. నేను మీకు చెప్తాను. ఆదికాండం సృష్టిని గురించి జ్ఞాపకం చేస్తుంది. క్రియేషన్, ఆదికాండం అంతా కూడా దేని గురించి చెప్తుంది? సృష్టి. అసలు ఈ వంశావళులే కానీ, భూమి మీద జనాంగమే కానీ, ఇవన్నీ ఎలా వచ్చినవి, ఎలా ప్రారంభమైన, ఎలా ఉత్పత్తి అయినవి అన్నీ కూడా ఆదికాండం. జెనిసిస్ అని అంటే ఆరిజిన్ అని అంటాం, ప్రారంభం, ఉత్పత్తి. ఇవన్నీ ఎలా వచ్చేది ఆదికాండం చెప్తుంది. ఆదికాండమే కనుక లేకపోతే భూమి మీదకి మానవుడు ఎలా వచ్చాడు, ఈ సృష్టి ఎలా ఆయన ఉత్పత్తి అయింది, ఉద్భవించింది, ఇవేమి మనకి తెలియదు. ఓకే, క్రియేషన్ గురించి. తర్వాత నిర్గమాకాండం ఏం చెప్తుందనంటే రెడెంప్షన్, విమోచన గురించి చెప్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు వెళ్ళారు, ఐగుప్తులో ఉన్న వారిని విడిపించి తీసుకొని వచ్చారు. విమోచించబడిన ప్రజలని నిర్గమాకాండం చెప్తుంది. కనుక ఇప్పుడు విమోచించబడిన వారు విమోచించబడటానికి ఏం చేశారు? ఒక విమోచకుడు రావాల్సి వచ్చింది, అద్భుతాలు చేయాల్సి వచ్చింది, సూచక్రియలు చేయాల్సి వచ్చింది, గొర్రె పిల్లను వధించవలసి వచ్చింది. కనుక నిర్గమాకాండంలో చాలా విషయాలు ఉన్నాయి. విమోచించబడినటువంటి ప్రజల కొరకు వారు ఎలా విమోచించబడ్డారు? ఓకే, లేవ్యకాండం ఏం చెప్తుందంటే ప్యూరిఫికేషన్ కదా. విమోచించబడిన ప్రజలు పరిశుద్ధపరచబడాలి. ఏం చేయాలట? దేవుని స్వరూపంలో సృజించబడినాము, పాపములోనికి బానిసత్వంలోకి వెళ్ళిపోయాము. పాప బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి విమోచకుడు కావాలి. విమోచించాడు ఆయన. విమోచించబడిన వారు ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలంటే ఏం చేయాలి? బలి అర్పించాలి. అందుకని 5 బలులు, 7 పండుగలను దేవుడు లేవియకాండంలో ఏర్పాటు చేశాడు. అర్థమవుతుందా? కనుక ప్యూరిఫికేషన్, విమోచించబడిన వారు పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలని ఏం చేయాలి? బలి అర్పించాలి. మనము పుట్టుకతోనే పాపం చేస్తున్నాం, పాపంలో జీవిస్తున్నాం. ప్రతిరోజు పాపం చేస్తూనే ఉన్నాం. కనుక చేస్తున్న పాపాలకి పరిహారము, ప్రాయశ్చిత్తం కలగాలంటే బలి అర్పించబడాలి. అందుకని లేవియకాండాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. మరి సంఖ్యాకాండం సంఖ్యాకాండం ఏం చెప్తుంటే సంఖ్య కదా, ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది సంఖ్య లెక్కించారు. మల్టిప్లికేషన్ అని చెప్తాను. మల్టిప్లికేషన్, విస్తరించుట, అభివృద్ధి చెందుట. ఎంతమంది బయలుదేరారు? నాకు చాలా ఆశ్చర్యం. 6 లక్షల మంది పురుషులే, స్త్రీలను పిల్లలను లెక్కబెట్టల. వారితో పాటు గొర్రెలు, మేకలు కదా, ఒంటెలు, ఎద్దులు, ఇక వాళ్ళకున్న సంపద గురించి లెక్కించడం మొదలు పెడితే చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళందరికీ ఎవర్రా వీళ్ళు, అసలు ఎక్కడున్నారు ఇంతకాలం కదా. ఒక దేశం తరలిపోతుంది. వీళ్ళందరూ చూసి శత్రువులు, మిగిలిన దేశాల వాళ్ళకి సౌండ్ లేదంటే వాళ్ళు కంగు తినిపోయారట. అంత భయం ఏర్పడిపోయింది వీళ్ళని చూడగానే. ఎంత గొప్ప సమూహం, జనాంగంగా బయలుదేరారు. అరణ్య యాత్ర చేస్తూ ఉన్నారు. సంఖ్య రోజుకి ఏమవుతుంది? అసలు ఐగుప్తులో 70 మంది వెళ్ళారు. 70 మంది కాస్త లక్షల మంది. ఐగుప్తు రాజుకి అర్థం కావటంలో ఏంట్రా బాబు ఇలా
వీళ్ళందరికీ జనాభాను ఉత్పత్తి చేసే క్రమంలో ఉన్నారు వీళ్ళందరూ కదా. కనుక సంఖ్యాకాండం ఏం చెప్తుందనంటే ఇన్ని వందల లక్షల మంది ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందారు అని చెప్తుంది. సరే, ద్వితీయోపదేశకాండం ఏం చెప్తుంది? కదా, మరొకసారి ఏం చేశాడంటే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు కనానికి వెళ్ళిన తర్వాత ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదు, ఏం చేయాలో, ఏం చేయకూడదో దేవుడు ఏం చేశాడంటే మరలా వారికి ఆజ్ఞలను, కట్టడలను, విధులను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. ఇది ద్వితీయోపదేశకాండం. కనుక ఇప్పుడు ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క అర్థం ఉంది, సారాంశం ఉంది. దేవుని ప్రజలు ఎలా వచ్చారు, ఏం చేయాలి, ఎలా విమోచించబడాలి, ఎలా పరిశుద్ధపరచబడాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, కనానికి ఎలా చేరుకోవాలి, చాలా విషయాలన్నీ కూడా మొదటి 5 పుస్తకాలలో రాయబడారు. అందుకని పుస్తకం యొక్క ప్రాముఖ్యతను, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బుక్, ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. వెన్ యూ అండర్స్టాండ్ ద బైబిల్ని మీరు బాగా అర్థం చేసుకుంటే ఏమండి 66 పుస్తకాల సారాంశాన్ని మీరు చెప్పగలరు. నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పుస్తకాలన్నిటి యొక్క సారాంశం చెప్తాను క్లుప్తంగా. అది ప్రవక్తల గ్రంథమైన, రాజుల గ్రంథమైన, న్యాయాధిపతులైన, పత్రికలైన, అపోస్తలి కార్యమైన, ప్రకటన గ్రంథమైన, మనకు ఆ సారాంశం తెలియాలి. ఏం చెప్తుంది 66 పుస్తకాల సారాంశం ఏంటి, ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి అని దాని కొరకు నేను ఏం చేశానంటే మీ కొరకు ఈ మెటీరియల్ను ప్రిపేర్ చేసి ఇచ్చాను. తర్వాత 6వ పాయింట్, రచయిత గురించి కొంత సమాచారం. ఈ పుస్తకాలు రాసింది ఎవరు, ఆ రచయిత ఎవరు, పంచఖండాలు రాసింది ఎవరు? మోషే. మోషే ఎవరు అసలు? మోషే ఎవరికి పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడు, ఈయన కథ ఏంటి అని చెప్పేసి ఆ రచయిత గురించి మనం ఏం చేయాలా, తెలుసుకోవడానికి, చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత పుస్తకము రాసినప్పుడు రచయిత యొక్క మానసిక పరిస్థితి కదా. బైబిల్ మన శ్రేష్ఠ గ్రంథం అంటున్నాం. ఆయన సొంత ఆలోచన పెట్టి రాశాడా? మరి 5 పుస్తకాలు రాసేటప్పుడు ఆయన మనసు అప్పుడు ఎలా ఉంది, మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఓకే కదా, కొంచెం ఓకే. నేను ఒక 5 నిమిషాలు ముగిచ్చేస్తాను, లంచ్ బ్రేక్ వెళ్దాం, ఓకేనా? రైట్. కనుక ఇప్పుడు ఓకే రైట్, 8వ పాయింట్ చూడండి. పుస్తకము కనీసం, ఒక పుస్తకాన్ని కనీసం ఎన్నిసార్లు చదవాలి? కనీసం 5 సార్లు అయినా చదవాలి. ఆ పుస్తకం గురించి నీకు తెలియాలంటే ఎన్నిసార్లు చదవాలా? కనీసం 5 సార్లు అయినా చదివితే అసలు ఏంటి ఆ పుస్తకం గురించి, రచయిత ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడని మనకి అర్థమవుతుంది. ఓకే. దాని తర్వాత 9, పుస్తకం గురించి విశ్లేషణ చేసి సమాచారమును సేకరించండి. 10, సమాచారము విస్తరించి రాయకండి, క్లుప్తంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ సమాచారం వద్దు, బ్రీఫ్గా రచయిత గురించి కానీ పుస్తకం గురించి కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ సేకరించి రాసి ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత 11, స్టడీ చేసిన తర్వాత పుస్తకమును గురించిన మీ అభిప్రాయం రాయండి. చాలామంది వ్యాఖ్యానాలు ఉంటాయి కదా. వ్యాఖ్యానం అంటే ఏంటి? ఆ యొక్క రచయిత ఆ పుస్తకాన్ని గురించి ఆయన వ్యాఖ్యానం చేస్తాడు, ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు, ఆయన అర్థం చేసుకున్నది అక్కడ రాస్తూ ఉంటాడు. కనుక నీవు చదివినప్పుడు నీ అభిప్రాయం ఏంటో, నీవెంతవరకు అర్థం చేసుకున్నావు, నువ్వేమి గ్రహించావు అనేటువంటిది అందులో రాయటానికి ప్రయత్నం చేయాలి. తర్వాత 12, స్టడీ చేసిన తర్వాత మీ జీవితమునకు అన్వయించుకోదగిన అంశములు గుర్తించండి. ఏం చేయాలట? ఇప్పుడు నేను చదివేది బాగానే ఉంది, చెప్పడానికి పనికొస్తాయా, అన్వయించుకోవడానికి పనికొస్తాయా? మనకు బోధించడానికే చూస్తాం. ఈరోజు నేనేం చెప్పాలి, ఈరోజు ఏం చెప్పాలి కదా. ఇతరులకు అప్లై చేయటానికి, సప్లై చేయటానికి, మనకు అప్లై చేయటానికి కాదు కదా. మన సేవకులు ఎప్పుడు సప్లై చేయటానికి చూస్తాం కానీ అప్లై చేయటానికి
ఏమాత్రం కూడా ప్రయత్నం చేయం. నేనేమంటానంటే ముందు అప్లై చేసిన తర్వాత సప్లై చేయటానికి ప్రయత్నం చేస్తే మనకు మంచి రిప్లై వస్తుంది. ఏమండి? కనుక అప్లై చేయకుండా సప్లై చేయొద్దు. ఓకే, రైట్. తర్వాత పుస్తకం యొక్క సమాచారము సేకరించుటకు క్రింది విషయముల మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు ఆ పుస్తకంలో ఏమి సేకరించాలి, ఏం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి? కొంచెం త్వరగా చూద్దామా? చూడండి. పుస్తకమునందు దేవుని యొక్క ప్రత్యక్షత. ఆ పుస్తకములో దేవుడు ఎవరికి ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఆదికాండములో దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఎవరికి? అబ్రహాముకు ప్రత్యక్షం. అబ్రహాముకేనా, ఇంకెవరికి ప్రత్యక్షం కలదా? ఓకే, దేవుడు ఎవరికి ఎలా ప్రత్యక్షమయ్యాడు, తన్ను తాను ఎలా కనబరుచుకున్నాడు? గాడ్స్ రెవల్యూషన్, దేవుని యొక్క ప్రత్యక్షత. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి దేవుడు తన్ను తాను కనబరుచుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. హీ వాంట్ టు రివీల్ హిమ్సెల్ఫ్. తన గురించి తాను తన ప్రజలకు బయలుపరుచుకోవాలని, కనబరుచుకోవాలని దేవుడు చూస్తున్నాడు. మనమే చూడటం లేదు కదా. ఆయన ప్రత్యక్షత ఇవ్వాలని చూస్తున్నాడు, మన కనబరచాలని చూస్తున్నాడు. కానీ మనమే ఆయన ప్రత్యక్షతను పొందుకోలేకపోతున్నాం. బిలాము వెళుతున్నాడు గాడిద మీద. యెహోవా దూత ఖడ్గము చేతబట్టుకుని మార్గమధ్యంలో నిలబడు. బిలాముకి కనబడటంలో గాడిదకి కనబడుతుంది. ఈయనేమో పో 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 అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, గాడిదని కొడతా ఉన్నాడు. అప్పుడు గాడిద మాట్లాడిందట మానవ స్వరంతో. బైబిల్ గ్రంథంలో సర్పము మాట్లాడింది, ఇక్కడ గాడిద మాట్లాడుతుంది. కొన్నిసార్లు మనుషుడు మాట్లాడకపోతే దేవుడు గాడితో మాట్లాడిస్తాడట. ఏమండి? కనుక నీకు ఇవ్వవలసిన ప్రత్యక్షతను కొన్నిసార్లు దేవుడు వాటికి ఇస్తున్నాడు. అవి చూస్తున్నాయి దేవుని మహిమను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అవి మనకు బోధిస్తున్నాయట, అవి మనకు వివరిస్తున్నాయి. కానీ మనము వాటి యొక్క మహిమను మనం పొందుకోలేకపోతున్నాం. అది సమస్య. సరే, దేవుని యొక్క ప్రత్యక్షత. రెండవది, పుస్తకమునందు దేవదూతల యొక్క ప్రభావం. దేవదూతల గురించి పుస్తకమునందు సాతాను యొక్క ప్రభావం. సాతానుడు ఎలా పనిచేస్తూ మొదలుపెట్టాడు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి. ఏదైనా తోటలో నుంచే అపవాది లోపల ప్రవేశించి వాడి ప్రభావం ఎలా ఉంది. నేను సమయాలు బండి మీద వస్తూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. కొన్ని ప్రాంతాల్లో కొందరి ప్రభావం బాగా ఉంటుంది. అది వ్యక్తుల ప్రభావం కానీ శక్తుల ప్రభావం కానీ కదండి. కనుక ఆ ప్రభావాల నుంచి ప్రజలను ఏం చేయాలి, మనం విడిపించాలి. కనుక విడిపించాలంటే ఏం చేయాలి కదా, అక్కడ ఏ ప్రభావం బాగా ఉందో మనం తెలుసుకోవాలి. నోయింగ్ ది పవర్. సారీ, కనుక రైట్. తర్వాత మన అనుదిన జీవితంలో పాటించదగిన సత్యాలు, మన అనుదిన జీవితంలో చేయకూడనివి, చేయవలసినవి, పుస్తకమునందు గల ఆశీర్వాదాలు, పుస్తకమునందు గల శాపాలు, పుస్తకమునందు స్తుతింపదగిన అంశాలు, పుస్తకమునందు ఆరాధించదగిన అంశాలు, పుస్తకమునందు ప్రధానముగా చర్చించబడిన అంశాలు, పుస్తకమునందు ఆత్మీయ విజయాలు, పుస్తకమునందు ఆత్మీయ పతనాలు, పుస్తకమునందలి వివిధ వర్గముల ప్రజలు. పుస్తకంలో ఎవరున్నారు? రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు కదా. పుస్తకమునందు గల ప్రాముఖ్యమైన ప్రార్థనలు, పుస్తకమునందు దేవుని చేత చేయబడిన అద్భుత కార్యాలు, పుస్తకమునందు దేవుని చేత ఇవ్వబడిన తీర్పులు, పుస్తకమునందు దేవుని చేత ఇవ్వబడిన హెచ్చరికలు, పుస్తకమునందు గల ప్రముఖ ప్రవచనాలు, పుస్తకమునందు గల ప్రముఖ వాగ్దానాలు, పుస్తకమునందు ప్రముఖ కుటుంబాలు, వంశావళులు, పుస్తకమునందు భౌగోళిక ప్రదేశముల యొక్క మ్యాపులు కదా. ప్రస్తుతము పుస్తకమునందు పేర్కొనబడిన ప్రదేశముల పేర్లు, పుస్తకమునందు మనుషులకు సంధించబడిన ప్రశ్నలు,
ఆ పుస్తకం యొక్క ఉద్దేశము, పుస్తకమునందు పేర్కొనబడిన విషయములకు గల చారిత్రాత్మక ఆధారాలు, హిస్టారికల్ ఎవిడెన్సెస్ అనంట. ప్రజలు, దేశం యొక్క సంస్కృతి, ఆ కాలంలో ప్రజల యొక్క జీవన పరిస్థితులు, ఏవండి ప్రజల వ్యాపారాలు, ఆ దినాలలో వాడుకలో ఉన్న కరెన్సీ, సంగీతము, ఎలాంటి గృహాలలో నివసించేవారు, అక్కడ ఉన్నటువంటి ఆచారాలు ఏమిటి, ప్రాముఖ్యమైన కళలు ఏమిటి, వారు మాట్లాడే భాషలు ఏమిటి, వారి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలు ఏమిటి, వాటి ప్రభావం ఆ ప్రజల మీద ఏమైనా ఉందా, మతపరమైన ఆచారాలు, మతపరమైన పండుగలు, ప్రధానమైన మతాలు, అన్యమతాలు, ఆ రోజుల్లో వాడుకలో ఉన్న వస్తువులు, ఆయుధాలు, రాజకీయ పరిస్థితులు కదా, వీటన్నిటినీ ఒక పుస్తకం గురించి చదివేటప్పుడు ఇవన్నీ చదవాలట. కదా, అంటే మీరు ఒక్క ప్రార్థన గురించి తీసుకుంటే ఆ పుస్తకంలో ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి, ఎంతమంది ప్రార్థన చేశారు, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఎన్ని విషయాలు మనము ఆ పుస్తకంలో నుంచి పరిశీలన చేయవచ్చు కదా. అందుకే నేను ఏమంటానంటే, మీరు బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఇండక్టివ్ బైబిల్ స్టడీ అని ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, దీన్ని ఏమంటామంటే OIA మెథడ్ అని అంటాం. O ఫర్ అబ్జర్వేషన్, I ఫర్ ఇంటర్ప్రిటేషన్, A ఫర్ అప్లికేషన్. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే పరిశీలన, ఇంటర్ప్రిటేషన్ అంటే వివరించడం, వర్ణించడం, అప్లికేషన్ అంటే అన్వయించడం. కనుక మనం చదివేటప్పుడు ఏం చేయాలంటే ఈ విషయాలన్నిటినీ ఆ పుస్తకంలో నుంచి మనం ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. ఒక్కొక్క పుస్తకంలో ఎన్ని విషయాలు ఉన్నాయో పరిశీలన చేస్తే చదవటానికి ఏమున్నాయి, ఇప్పుడు మనకి బోలెడు విషయాలు చదవటానికి ఉన్నాయి. ఇప్పుడు మనం బైబిల్ చదివేటప్పుడు ఏం చదవాలో అర్థం కావట్లేదు మనకి కదా. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రసంగానికి ఇప్పుడు ఏం చెప్పాలని ఆదివారం ప్రసంగానికి ఒక గంట ముందో 10 నిమిషాల ముందు అటు తిరిగేసి ఒక వాక్యం పట్టుకొని ఆ వాక్యాన్ని గంట సేపు ఇటు తిప్పి కదా. కనుక ఒక ఉపదేశకుడిగా, ఒక ప్రీచర్గా బైబిల్ని ఒక క్రమ పద్ధతిలో చదువుతూ అనేకమైన విషయాలను ఏం చేయాలి, పరిశీలన చేయాలి. ఇది ఒక పుస్తకం గురించి చదివేటప్పుడు. అలాగున అధ్యాయం వారీగా చదివేటప్పుడు అధ్యాయాల్లో ఏమేమి చదవాలో మరల అధ్యాయాల వారీగా ఉన్నాయి. మనం భోజనం చేసి వచ్చిన తర్వాత ఎన్నో పాయింట్లకు వెళదాం, 3వ పాయింట్ అధ్యాయముల స్టడీ. ఆ అధ్యాయముల గురించి, తర్వాత అధ్యాయములను వచనాల గురించి, వ్యక్తుల గురించి మనం ఏం చేద్దామంటే మధ్యాహ్నం లంచ్ చేసి వచ్చిన తర్వాత స్టడీ చేద్దాం. ఓకేనా? ఏమైనా అర్థమైందా, వ్యర్థమైందా? ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఓకే, రైట్. సో విల్ గో ఫర్ లంచ్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని సెక్షన్ మనం ముగించుకుందాం. ఇంతవరకు కూడా మనకు తెలిసిన విషయాలే అనుకున్నాం, కానీ వీటిని పాటించలేకపోతున్నాం. వీటిని కూడా పాటించగలిగితే అలుపులైన వారి ఎదుటే కాదు, రాజుల ఎదుట మనల్ని దేవుడు నిలవబెడతాడు. మన సంఘములో, సమాజంలో దేవుని కొరకు మనము బలముగా నడిపించబడగలము. ఈ సమయమందు దైవజనులు రెవరెండ్ ఫాదర్ ప్రసన్న కుమార్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. సమస్త జీవకోట్లకు ఆధార సంభూతుడా, మీకు లెక్కించలేనిగా నామమునకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమందు మా ప్రియులు నిదాసులు రెవరెండ్ మోహన్ రాయ్ గారు ప్రభా సుదూర ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి ఈ ప్రాంత ప్రజల యొక్క ధన శ్రేయస్సు కోరి ప్రభువా దైవజనులమైన మా అందరికీ నైనా ఉన్నతమైన సబ్జెక్టును ప్రభు బోధించడానికి మీరు ఇస్తున్న ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. దాన్ని నిర్వహించుతున్నటువంటి ప్రియులు సూర్బాబు గారు, నాయన సామ్యాలు గారి యొక్క సహకారంతో తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఘనమైనటువంటి కార్యక్రమాన్ని మీరు జరిగిస్తూ ఉన్నారు. ఇంతవరకు నాయన నీకు స్తోత్రాలు.
తీసుకున్నటువంటి పుస్తకము ఏ విధముగా అధ్యాయం చేయాలో ప్రభు అన్వయించుకోవాలో ప్రతిదీ వివరణాత్మకంగా మీరు బోధించారు. అందరి బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. తదుపరి కార్యక్రమంలో కూడా మీ సన్నిధి మాతో పాటు ఉంచండి. మధ్యాహ్న కాల సమయంలో ఇంకా అనేకమైనటువంటి సంగతులు ప్రభు మీరు నేర్చుకొని నీ చిత్తములో నడిపించబడే గొప్ప ధన్యత దయచేయండి. మా సేవా జీవితంలో ఇవి ఎంతో ఫలభరితముగా ఉండినట్లుగా నీ సహాయం అందించి నీ కృపలో బలపరచమని నాయన ఎంతవరకు బోధించినా నీ దాసులను మీరు బలపరిచి పలు ప్రాంతాల్లో బలమైన పాత్రగా వాడుకోమని ఇంతవరకు నేను నడిపించిన ప్రియులు దైవానంద గారిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య ఉన్నతమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ప్రార్థించిన దైవజనులకు ప్రసన్నయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మనందరి కొరకు భోజనం సిద్ధంగా ఉన్నదండి. భోజనం చేసి ఎంత త్వరగా వస్తే